आर्यसूक्तेः लसति कवचवद्यस्य सौम्योपयन्ता चित्ते मे सन्निधत्तां स मुनिरविरतं भाष्यकारावतारः। श्रियं दधानमुरसा मध्ये भूनिलयोस्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहभुभृतः अयाननपदाम्भोजरेणवश्चण्डभानवः विनाशयन्तु निःशेषम् अज्ञानध्वान्तसन्ततिम्। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादि अमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। अस्तु स्वस्तरुणीकराग्रविगलत्कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरिः निर्वाणनिर्व्याकुलं स्रस्तस्रस्तनिरुद्धनीविविलसत् गोपीः सहस्रावृतं हस्तन्यस्तनतापवर्गम् अखिलोदारं किशोराकृति कमनीयकिशोरमुग्धमूर्तेः कलवेणुक्वणितादृताननेन्दोः मम वाचि विजृम्भतां मुरारेः मधुरिम्णः कणिकापि कापि कापि। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, ఇవాళ శ్రీకృష్ణ భగవానుని తిరునక్షత్ర మహోత్సవం. భగవానుడు శ్రీకృష్ణమూర్తిగా అవతరించినప్పుడు సింహమాసంలో కృష్ణపక్షంలో రోహిణి నక్షత్రంలో అవతరించాడు. శ్రావణమాసంలో అప్పుడు చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఉంది, సౌరమానం ప్రకారం సింహమాసం ఉంది, అప్పుడు అవతరించాడు. తరువాత భక్తులు ఆ అవతార దినోత్సవాన్ని జరుపుకునేటప్పుడు వారి వారి ఆచార విధానములను అనుసరించి కొందరు చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసంలో అష్టమి తిథి రోహిణి కలిసినప్పుడు చేసుకుంటే, కొందరు సౌరమానం ప్రకారం సింహమాసంలో రోహిణి అష్టమి కలిసినప్పుడు కొందరు చేసుకుంటారు. అలా మనం శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి ఇవాళ చేసుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవానుడు తన అవతారమును గురించి అర్జునునికి చెబుతూ ఒక మాట అంటాడు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. 4వ అధ్యాయంలోని భగవద్గీతలో 4వ అధ్యాయంలోని శ్లోకం ఇది. ఏమిటి ఈ మాటకు అర్థం? నా జన్మ, నా కర్మ
రెండు దివ్యములైనటువంటివి. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో వాళ్ళు ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరల జన్మను పొందరు, నన్నే పొందుతారు. ఇది భగవానుడు చెప్పిన మాట. ఇందులో భగవానునంతటి వానికి కూడా తన అవతారాన్ని తలుచుకుంటే ఆయనకే అబ్బురం అనిపించేంత గొప్ప అవతారం. విశేషించి శ్రీకృష్ణావతారం. భగవానుని అవతారాన్ని గురించి తెలుసుకుంటే అది ముక్త్యుపాయం. ఎలా అయితే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ప్రపత్తి యోగం ఇవన్నీ ఉపాయములో భగవానుని అవతారమును గురించి తెలుసుకున్నా అది కూడా ముక్తికి ఉపాయమే. అవతారములన్నిటిలో ప్రధానమైన పరిపూర్ణతమైన అవతారం శ్రీకృష్ణావతారం. ఎందుచేత ఆయనకు పరిమితులు లేకుండా స్వీకరించిన అవతారం. పరిమితులు లేకుండా స్వీకరించడం అంటే అవతరించినప్పుడే తనదైన రూపంతో అవతరించాడు భగవాన్. కనుకనే గోదాదేవి తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈ అవతార రహస్య జ్ఞానాన్ని గురించి చెబుతూ ఒక మాట అంటుంది. ఒరుత్తి మహానాయ్ పిరందు ఓరిరవి ఒరుత్తి మహానాయ్ ఎడిత్తు వడరా. ఒకామెకు కుమారుడై పుట్టి అదే రాత్రి ఒకామెకు కుమారుడై పెరుగగా అని. ఒకామెకు కుమారుడై పుట్టి అని చెప్తుంది. దేవకీదేవికి కుమారుడై జన్మించి అని చెప్పచ్చును కదా, ఎందుకు చెప్పలేదు? గొప్పవాళ్ల పేరు మన నోటితోటి ఉచ్చరించకూడదు. అందుకోసమని ఒరుత్తి ఒకామె అని. ఒకామె అంటే అర్థం ఏమిటి? ఆవిడకు సాటి వచ్చేవాళ్ళు మరొకళ్ళు లేరు. ఒక్క అనే మాటకి సంఖ్య ప్రకారం ఒకటనే అర్థం. సాటి లేని అద్వితీయమైన అని అర్థం. ఒరుత్తి మహానాయ్ పిరందు అద్వితీయమైన సాటిలేని రీతిగా అవతరించాడు భగవానుడు. సాటిలేని గొప్పతనం కలిగిన ఆమె. ఒకసారి పుట్టడమే భగవంతుడు అంతటి వాడు కుమారుడిగా జన్మించడమే అదూరం అనుకుంటే దేవకీదేవికి 3 మార్లు భగవంతుడు కుమారుడుగా అవతరించాడు. మరి అంత గొప్పతనం ఎవరికి ఉంది? 3 మార్లు తాను అవతరించిన విధానాన్ని భగవానుడే చెబుతాడు. భగవానుని అవతారము లోకక్షేమం కోసం. యుగే యుగే సంభవామి, యుగ యుగమున అవతరిస్తూ ఉంటాను అన్నాడు. ఈ అవతార రహస్యమును తలంచుకొని పూర్వాచార్యులు ఆళ్వార్లు చాలా పారవస్యాన్ని పొంది మూర్ఛపోయిన మహానుభావులు కూడా ఉన్నారు. అందులో నమ్మాళ్వార్ భగవానుని అవతారాన్ని తలుచుకుని తిరువాయిమడిలో 5వ పదిలో 10వ తిరువాయిమడిలో మొదటి పాసురంలో పిరందవారు வளர்ந்தவாறும் பெரிய பாரதம் கை செய்து ஐவர்க்கு பிறங்கள் காட்டி இட்டு செய்து போன మాయంగళం. భగవానుడు పుట్టినటువంటి విధానం అని ఒకసారి తలుచుకుని, భగవంతుడు పుట్టడం ఏమిటండి, మనం పుట్టామంటే మనం ఏదో పుణ్యమో పాపమో కర్మ చేసుకున్నాం కనుక అనుభవించడానికి పుట్టాం. మరి భగవంతుడికి ఏమైనా కర్మలు ఉంటాయా? అకర్మవశ్యుడాయన, ఏ కర్మలు ఆయనకు అంటవు. ఆ మాట కృష్ణ భగవానుడే చెప్పుకుంటాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే
స్పృహ. నాకు కర్మలు అంటవు. ఎందుకంటావు కర్మలు? అసలు ఒక పని చేసి ఒక ఆనందాన్ని పొందాల్సిన అవసరం నాకు లేదు. తీరిన సమస్త కోరికలు కలిగిన వాడిని. నేను ఏదైనా ఓ పని చేశానంటే లోకక్షేమం కోసం చేస్తాను తప్ప నా ప్రయోజనం కోసం అనుకుని చేయను. కనుకనే ఆ కర్మలు నాకు అంటవు, వాటి ఫలములేందు నాకు ఆశ లేదు కనుక అంటాడు స్వామి. అలా అకర్మవశ్యుడైన పరమాత్మ కర్మవశ్యునిలా జన్మించాడు. నమ్మాళ్ళవార్లు తిరువిరుత్తం దివ్య ప్రబంధంలో భగవంతుణ్ణి ఒక ప్రశ్న అడుగుతారు. మొదటి పాసురంలోనే, ఎన్నిన్న యోనియుమాయి పిరందాయ్ ఇమయోర్ தலைவா மெய் நின்னு கேட்டருளாய் அடியேன் செய்யும் விண்ணப்பமே. ఎన్నిన్న యోనియుమాయి పిరందాయ్. పరమాత్మ ఎన్నెన్ని జన్మలెత్తావు, ఎన్ని జన్మలెత్తాడండి భగవంతుడు? ఎన్ని జన్మలెత్తాడు? చెప్పేస్తాం, దశావతారాలు కదా. 10 అవతారాలు ఎత్తాడు భగవంతుడు. పోనీ 24 భాగవతం చెప్తుంది. 24 అవతారములు ఎత్తాడు భగవంతుడు. ఆయన ఎన్ని అవతారములు ఎత్తాడో ఆయనే చెప్పుకున్నాడు భగవద్గీతలో. ఎన్ని ఎత్తాడు ఆయన? బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. బహూని అనేకములు అంటే ఇన్ని అని లెక్క పెట్టలేనన్ని, భగవంతుడే లెక్క పెట్టలేనన్ని జన్మలు ఆయన ఎత్తాడు. ఎన్నిన్న యోనియుమాయిత్తురంగ. ఎన్నెన్ని జన్మలు ఎత్తావు పరమాత్మ? జన్మెత్తడం ఏం గొప్పతనమా? కర్మఫలాల్ని అనుభవించడం కోసమని మేము ఎత్తుతున్నాం జన్మలు. నీకే కర్మలు లేకపోయినా నువ్వు జన్మిస్తున్నావు. అది కూడా ఎలా? స్వేచ్ఛగా జన్మిస్తున్నావు. ఆ మాట భగవద్గీతలోనే చెప్తాడు భగవానుడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. 2 మాటలు ప్రధానమైనవి ఇందులో గుర్తుపెట్టుకోవలసినవి. ఒకటి, ప్రకృతిం స్వాం అధిష్ఠాయ. రెండవది, ఆత్మమాయయా. 2 మాటలు చెప్పాడు భగవంతుడు. ఏమిటి దానికి అర్థం? అర్జున, నువ్వు పుట్టావు, నేను పుట్టాను. నీలాంటి శరీరమే అనుకుంటున్నావా నా శరీరం? నా శరీరం ప్రకృతిం స్వామధిష్ఠాయ, వైకుంఠలోకంలో అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహం ఉంటుంది పరమాత్మ. ఆ దివ్య విగ్రహంతో ఈ లోకంలోకి వచ్చాడు పరమాత్మ. అంతే తప్ప మన శరీరం లాంటి పంచభూతములతో తయారు కాబడిన శరీరం కాదు. ప్రకృతిం స్వాం అధిష్ఠాయ. రెండవ మాట, ఆత్మ మాయయా సంభవామి. మాయా అనే శబ్దానికి అర్థం ఏమిటి? మాయా వయునం జ్ఞానం అని. జ్ఞానం అంటే సంకల్పము. నా సంకల్పంతో నేను అవతరించాలనుకుని అవతరిస్తున్నాను, స్వేచ్ఛగా అవతరిస్తున్నాను అన్నాడు భగవాన్. ఇప్పుడు నమ్మాడు వాళ్ళు అడుగుతారు భగవాను, స్వామి నువ్వు ఈ లోకంలో అవతరిస్తున్నావు కదా, నీ ఇష్టంతో అవతరిస్తున్నావా మా ఇష్టంతో అవతరిస్తున్నావా? నా ఇష్టంతో అవతరిస్తున్నానయ్యా, భగవద్గీతలో చెప్పాను కదా. మరి నీ ఇష్టంతో అవతరిస్తే ఒకవేళ మేమే మా ఇష్టంతో పుట్టాల్సి వచ్చిందని ఏం కోరుకుంటాం? మంచి కులంలో, మంచి శరీరం, ఆరోగ్యమైన శరీరం, అందమైన శరీరం, సంపద కలిగిన కుటుంబంలో పుట్టాలని కోరుకుంటాం కదా. మరి నీ అవతారం నీ చేతిలో ఉన్నప్పుడు చేప కింద పుట్టడం, తాబేలు కింద అవతరించడం, వరాహం కింద అవతరించడం ఏమిటి? ఎన్నెన్నయో నీవు మా ఇప్పిరంగా ఎన్నెన్ని జన్మలు ఎత్తావు పరమాత్మ? చెప్పు, ఎందుకు ఎత్తావు అని అడుగుతా. భగవానుడు సమాధానం ఏమిటి? నేను అవతారం ఎత్తినప్పుడు ఒక జన్మనెత్తడం వలన మనకి కీర్తి కలగాలి అని కోరుకుని జన్మనెత్తవలసిన అవసరం లేని గొప్పతనం కలవాడు.
నేను ఈ లోకంలోనికి వచ్చేది భక్తులకు ఎప్పుడు ఆపద కలిగితే వారిని కాపాడడానికి ఎలాంటి రూపాన్ని తీసుకోవడం అవసరమైతే అలాంటి రూపాన్ని స్వీకరించి వచ్చి పుడతాను నేను. లోకంలో వాళ్ళకి వాడికంటూ గొప్పతనం లేకపోతే గొప్ప కులంలో పుట్టాడండి అని గొప్పతనం చెప్పుకోవాలి. నాకు అలా ఒక కులంలో పుట్టాను కనుక గొప్పవాడిని అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడ పుడితే అదే గొప్ప, ఏ రూపం స్వీకరిస్తే అదే గొప్ప. ఇప్పుడు ఆయన మత్స్యావతారం ఎత్తాడు, ఆరాధనలను స్వీకరించాడా లేదా? వరాహావతారం ఎత్తాడు, ఇప్పుడు ఆరాధిస్తున్నావా లేదా పరమాత్మని? ఆయన స్వీకరించడం వలన ఆ రూపానికి గొప్పతనం కలుగుతుంది తప్ప గొప్ప వంశంలో పుట్టడం వలన గొప్పతనం కలుగుతుంది అని కాదు. ఎక్కడ పుట్టాడు భగవంతుడు? యదువంశంలో జన్మించాడు శ్రీకృష్ణ భగవానుడు. యదువంశం అంటే ఆనాటి క్షత్రియులలో కొంచెం తక్కువగా ఉంది, రాజ్యార్హత లేని క్షత్రియులు వాళ్ళు ఏయాతి శాపం వలన. అలాంటి రాజ్యార్హత లేని వంశంలో పుట్టి ఆ వంశానికే కీర్తి తెచ్చాడు. గోపాలో యాదవం వంశం మగ్నం అభ్యుద్ధరిష్యతి మహర్షులు చెప్పిన మాట. ఈయన బాగా అడుగుకు పడిపోయి ఉన్న యదువంశాన్ని ఉద్ధరించడం కోసమని అవతరించాడండి అని. ఆయన అవతరించడం వలన ఆ వంశానికే గొప్పతనం కలిగింది. కడెక్కుట్టియం అంటారు మనకి ఆచార్య హృదయంలో. ఒక వంశానికి చివరి సంతానం వలన కీర్తి కలిగింది. చివరి సంతానం అంటే అష్టమ గర్భంలో పుట్టాడు కదా ఈయన అవతరించడం వలన వంశానికి అంతటికీ కీర్తి కలిగింది. కనుక భగవానుడు అవతరించడం వలన ఆయనకేదో తక్కువదనమో గొప్పదనమో కాదు, లోకంలో వాళ్ళకు మేలు కలుగుతుంది, అందుకోసం అవతరిస్తాడు ఆయన. ఈ భగవంతుని అవతారములను తలుచుకుని నమ్మాళ్ళవారులు పిరందవారు పరమాత్మ మా జన్మ మా చేతిలో ఉండి వచ్చే జన్మ నీ ఇష్టమయ్యా అని నువ్వు అన్నావు అనుకో, ఏమని కోరుకుంటాం? నేను పుట్టిన వెంటనే అంగరంగ వైభవంగా మంచి పండగ చేసుకోవాలి, అందరికీ భూరిగా దానాలు ధర్మాలు తది ఆరాధనలు చేసుకోవాలి, అలాంటి ఇంట్లో పుట్టాలి అని కదా కోరుకుంటాం. మరి నువ్వు నీ ఇష్టం కొద్దీ జన్మిస్తూ కూడా ఎప్పుడు పుట్టావు పరమాత్మ? అర్ధరాత్రి పుట్టాడు. అర్ధరాత్రి కూడా అందరూ నిద్రలో జోగుతూ ఉంటే పుట్టాడు. పుట్టిన సంగతి బయటకు చెప్పుకోవడానికి అవకాశం ఉందా? లేదు. రహస్యంగా జన్మించాడు. పోనీ పుట్టిన పిల్లవాడికి ఆ పుట్టిన చోట నీళ్ళైనా పోసారా? పుట్టిన వెంటనే ప్రయాణం అయిపోయాడు పల్లెటూరికి. ఏమిటి పరమాత్మ? పిరందవారం. నువ్వు ఆ పుట్టడంలో ఏమీ లేనివాడిలాగా తక్కువ వాడిలాగా సామాన్యుడిలాగా జన్మించావు. పైగా భగవద్గీతలో స్టేట్మెంట్ ఏమిటి? నేను పుట్టడానికి టైం అనేది ఏం లేదండి, యుగే యుగే సంభవామి, ప్రతి యుగంలో పుడుతూనే ఉంటానన్నాడు. అష్టమి నాడు ఎవరైనా ఎక్కడికైనా కదులుతారా? మరి అష్టమి నాడు పుట్టాడు కృష్ణ భగవాన్. ఇది వారం నక్షత్రం ఏమైనా చూసుకున్నాడండి ఈయన? అవతరించాడు భగవానుడు. దానికి తోడు బహూని వ్యతీతాని, అబ్బో చాలా అవతారాలు ఎత్తానే, నీలాంటివే చాలా జన్మలు ఎత్తానే అని చెప్పుకున్నాడు. ఎందుకోసం పరమాత్మ? కృతజ్ఞత ఏమాత్రము లేని మాకోసం. వైకుంఠము నుండి భగవానుడు మధురా నగరంలోకి వచ్చి పుడితే మధురలో ఉండేవాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయండి? ఆ రాజుగారు కంసుడు ఎప్పుడు పుడతాడా, ఎప్పుడు సంహరిద్దామా అని కత్తును ఊరుతూ ఉన్నాడు. అలాంటి కృతజ్ఞుడు ఉన్న చోట పుట్టాడు భగవంతుడు. మాకేం కృతజ్ఞత ఉంది, మా కోసం నువ్వు అవతరిస్తున్నావు అని భగవానుడు అవతరించిన వైనాన్ని తలుచుకుని నమ్మాళ్ళవారులు 6 నెలలు మూర్చిపోయారు. పక్కనున్న మధుర కవి ఆళ్ళవార్లు మళ్ళీ వారికి శైత్యోపచారాలు చేసిన తర్వాత లేచి కూర్చుంది. అంత పారవస్యాన్ని కలిగించే అవతారం భగవానుని అవతారం. వేదం కూడా అజాయమానో బహుధా విజాయతే
అజాయమాన, పుట్టుకలేనివాడైన భగవానుడు అనేక విధములుగా పుట్టుచున్నాడు అని చెప్పి. పుట్టుక లేనివాడు పుట్టడం ఏమిటండి? పుట్టుక లేకపోతే పుట్టడం కుదరదు. పుట్టాడంటే పుట్టుక లేనివాడు అవడు. కానీ వేదం రెండు పక్కపక్కన చెప్పి, మన పుట్టుక లాంటి పుట్టుక లేనివాడు, మన పుట్టుక మనం చేసుకున్న కర్మలను బట్టి వచ్చింది. అనుగ్రహం చేత స్వేచ్ఛగా స్వీకరించే జన్మలను కలిగిన వాడు కనుక గోదాదేవి ఏమంటుంది? పొరుత్తి మహానాయ్ పిరందు, ఒకామెకు కుమారుడై జన్మించి అని. మహర్షులకైతే భగవంతుని పుట్టాడు అనడం నచ్చదు. పుట్టాడు అనడం ఏమిటండి? సామాన్యులు పుట్టినట్లుగా భగవంతుడిని ఏమనాలి? పుట్టాడని అంటే అపచారం. ఆవిర్భవించెను అంటారు. మహర్షులైతే ఏమని చెప్తారు? తతోఖిల జగత్ పద్మబోధాయ అచ్యుతభానున దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. విష్ణు పురాణంలో పరాశర మహర్షి చెప్తాడేమని? భగవానుడు ఆవిర్భవించను అని చెప్పి ఊరుకోలేదు, ఒక ఉదాహరణ ఇచ్చాడు. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినట్లుగా దేవకీదేవి అనే తూర్పు దిక్కున శ్రీకృష్ణ భగవానుడనే సూర్యుడు ఉదయించెను. ఎందుకు చెప్పాడు ఈ ఉపమానాన్ని మహర్షి? దేవకీదేవికి కుమారుడుగా జన్మించాడంటే ఆయన మనలాగే పుట్టాడండి, సామాన్యుడని మనం ఎక్కడ అనుకుంటామో అని. ఇప్పుడు తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించినంత మాత్రం చేత తూర్పు దిక్కునున్న మట్టి బురద సూర్యునికి ఎలా అంటావో, దేవకీదేవికి కుమారుడిగా జన్మించిన ఈ దోషాలేవి అంటని వాడు ఆయన అని చెప్పడం కోసమని ఒక ఉదాహరణ కూడా, ఒక ఉపమానం కూడా చెప్పుకుని మరీ భగవాను ఆవిర్భూతం. కానీ ఆళ్వార్లు కానీ ఆండాడతల్లి కానీ పిరందు పిరందవారు అంట, పుట్టి అంట. ఎందుకోసమని? పుట్టుక లేనివాడు మన కోసమని పుట్టాడంటేనే గొప్పతనం. ఎంత దయ మన మీద లేకపోతే భగవానుడు ఈ లోకంలోకి వచ్చి జన్మిస్తాడు. కనుక భగవానునికి అది కీర్తికరం అవుతుంది తప్ప అపకీర్తికరం కాదు. అలా భగవానుడు ఈ లోకం కోసమని స్వీకరించిన అవతారములలో అవతారాస్త్వసంఖ్యేయా హరే సప్తనిధే ద్విజా యథా విదాసినః కుల్యాః సరసస్యు సహస్రశః. భాగవతంలో సూత మహర్షి చెప్తున్నాడు ఋషులందరికీ, పరమాత్మ అవతారములు ఎన్ని అంటే లెక్క పెట్టలేనన్ని. ఎలాగా అంటే, చెరువులో నీరు బాగా నిండిపోయింది అనుకోండి, ఏమవుతుంది? గట్లను కొట్టుకుని కాలువల రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఎంత ఉద్ధృతంగా నీరు నిండితే అన్ని కాలువల రూపంలో బయటకు వచ్చేస్తుంది. భగవంతుని హృదయంలో మన మీద దయ అనే ప్రవాహం ఒక్కసారి పొంగేటప్పటికీ అవతారముల రూపంలో ఈ లోకంలోకి వచ్చింది. కనుక అవి అసంఖ్యేయములు, లెక్క పెట్టలేనన్ని. ఇన్ని అవతారములలో శ్రేష్టతమైన అవతారం కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణుడైనట్లయితే సాక్షాత్తు భగవానుడే. భగవానుడంటే జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులనే 6 గుణములను కలిగి ఉండి, వినాహేర్గుణాదిభి, చెడు గుణములు లేకుండా వాటికి ప్రతిభటుడై ఉండుట. అంటే అర్థమేమిటి? ప్రతిభటుడై ఉండుట అంటే సూర్యుడున్న చోట చీకటి ఎలా ఉండదో, పరమాత్మ ఉన్న చోట పాపం అలా ఉండదు, దోషం అలా ఉండదు, సహనవస్థానం. అలాంటి మహానుభావుడు ఆయన అని కృష్ణ భగవాను కృష్ణావతారాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే పరిపూర్ణంగా వచ్చి అవతరించినటువంటి రూపము. మిగతా అవతారములలో ఏవో కొన్ని కారణాల చేత ఆయన పరమాత్మ అని ఋషులు చెప్పినా తనను తాను పరమాత్మాని ప్రకటించుకునే అవకాశం లేని అవతారములు శ్రీరామావతారాదులు ఉన్నాయి. కృష్ణావతారంలో అవతరించినప్పుడే తనదైన రూపంతో అవతరించాడు పరమాత్మ.
పరమాత్మ యొక్క అనుగ్రహం ఎట్లాంటిది అంటే భక్తులు ఎలా కోరితే అలా అవతరిస్తారు పరమాత్మ. భూదేవి గౌర్భూత్వా అశ్రుముఖి ఖిన్న రుదంతి కరుణం. గోరూపాన్ని ధరించిన భూదేవి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటే ఆమెను దేవతలను అందరినీ తీసుకుని పాలసముద్రం దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు పరమాత్మను ప్రార్థిస్తే పరమాత్మ నేను భూలోకంలో వసుదేవుని కుమారుడుగా జన్మిస్తాను, మీరు కూడా మీ మీ అంశలతో జన్మించండి అని చెబితే అప్పుడు బ్రహ్మదేవుడు పరమాత్మ యొక్క వాక్కు నాకు వినబడింది, కనిపించలేదు పరమాత్మ, మాట మాత్రం వినబడింది. అంటే బ్రహ్మదేవునికి మాత్రం, ఆయన మిగతా వాళ్ళందరికీ చెబుతున్నాడు పరమాత్మ ఈ లోకంలో వసుదేవుని కుమారుడుగా జన్మిస్తాడు కనుక దేవతలారా మీరందరూ మీ మీ అంశలతో యదుషూపజన్యత యాదవుల యందు జన్మించండి, యాదవులుగా జన్మించండి. ఋషులారా మీరందరూ ఆవులుగా జన్మించండి. ఎందుచేత శ్రీకృష్ణ భగవానునికి కావలసినటువంటి గోక్షీరములు లభించాలంటే మరి దానికి ఎంత పుణ్యం చేసుకుని ఉండాలో, ఆ ఋషులందరూ అలాంటి పుణ్యశాలులైనటువంటి వాళ్ళు గోవులుగా జన్మించమని ఆదేశించాడు బ్రహ్మదేవుడు. ఇలా ఉండగా శూరసేన దేశములు అంటారు వాటిని అన్నిటినీ, మధురా నగరాన్ని రాజధాని దాన్ని పాలించేటటువంటి వాడు ఉగ్రసేనుడు అని. ఆయన కుమారుడు కంసుడు. పుట్టినప్పటి నుంచి చాలా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఉంటే కోపగించిన ఉగ్రసేనుడు కొడుకుని వదిలేశాడు, బహిష్కరించాడు. ఉగ్రసేనుని సోదరుడు దేవకుడు అనే ఆయన ఆ పిల్లవాడిని చేరదీశాడు. అందుచేత దేవకుని కుమార్తె దేవకి ఆమెను వసుదేవుడు అనేటటువంటి ఆయనకు ఇచ్చి వివాహం చేస్తే సూర్యుడు అనేవాని కుమారుడు వసుదేవునికి యదువంశంలో జన్మించినటువంటి వాడు వసుదేవుడు. ఆ వసుదేవునికి ఇచ్చి వివాహం చేస్తే అమ్మాయిని అత్తవారింటికి పెళ్ళైన కొత్తల్లో పంపించేటప్పుడు సారే అది ఇచ్చి పంపిస్తారు కదా, అలా పంపించే సమయంలో తాను దేవితో పాటుగా దేవకుని దగ్గర పెరిగినవాడు గనక అప్పచెల్లెల మీద ఉండే ప్రేమతో తానే రథాన్ని నడుపుకుంటూ కంసుడు వెడుతున్నాడు. అలా వెళ్ళే సమయంలో అశరీరవాణి ఓ పలుకు పలికింది, అస్యాహ త్వామష్టమో గర్భో హంత యాం నయసే అబుధా. ఈమె యొక్క 8వ గర్భం నిన్ను చంపుతుంది, నువ్వు ముచ్చటపడి తీసుకెడుతున్నావే మీ అప్పచెల్లెల్ని, ఈవిడ 8వ గర్భం నిన్ను చంపుతుంది, జాగ్రత్త అని అశరీరవాణి దేవతలు పలికారు. ఈ మాట వినగానే కత్తి తీసి దేవకీదేవిని చంపడం కోసమని సిద్ధపడ్డాడు కంసుడు. భార్యను కాపాడుకోవాలి గనక వసుదేవుడు ఆలోచించాడు, ఇప్పుడు ఎలాగైనా ఈ దుర్మార్గుడి వారి నుండి నా భార్యను కాపాడుకోవాలి. ఏం చేయాలి? ఈమెకు పుట్టిన శిశువులను కంసుడికి సమర్పిస్తాను అని చెబితే అప్పచెల్లెల్ని విడిచిపెడతాడేమో. మరలా పుట్టిన పిల్లల్ని ఇవ్వడం తప్పు కదా అంటే, అసలు ఈవిడ బతికితే కదా పిల్లలు పుట్టేది, కనుక ముందు ఈవిడ్ని బతికించుకుంటే ఆ తర్వాత నిజంగా కంసుడిని చంపేవాడే అయితే వాడే పెరుగుతాడు, చంపగలుగుతాడు ఆ కంసుడు వాడిని. భగవంతుడు వాడికే ఆయుష్ను పోస్తాడు కనుక ముందు ఈవిని దక్కించుకోవాలి. అందుచేత పుడతారో తెలియని పిల్లల్ని పణంగా పెట్టడం దోషం కాదు, ఈవిని రక్షించుకోవడం కోసమని. కనుక అతని దగ్గరికి వెళ్ళి పుత్రాన్ సమర్పయిష్యే అస్యాహ యతస్తే భయముత్థితం, ఎవరి వలన నీకు భయం కలిగిందో ఆ ఈమె యొక్క పిల్లలను
నీకు సమర్పిస్తాను నేను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఈవిడ ఎందుకయ్యా చంపుతావు, స్త్రీవధ పాపం కదా అన్నాడు. ఏ కళను ఉన్నాడో కంసుడు, నిజమే ఈవిడ వలన నాకేం ప్రమాదం లేదు కదా, ఈవిడకి కలిగే పిల్లల వలన కానీ, అలాగే అన్నాడు. పంపించేశాడు. పంపించిన తర్వాత దేవకీదేవి 6 పిల్లలను కంది. మొదటి పిల్లవాడిని వసుదేవుడు బుద్ధిగా తీసుకువెళ్ళి అన్నమాట ప్రకారం ఆడిన మాట తప్పనివాడు గనక కంసుడికి సమర్పించేశాడు. ఇదిగోండి మొదటి కుర్రవాడు, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని. అలా అంటే కంసుడు ఆ సమయంలో కొంచెం సత్వగుణం ఉంది వాడికి. అందరికీ అన్ని వేళలా చెడ్డవాళ్ళకు కూడా అప్పుడప్పుడు మంచి బుద్ధులు పుడుతూ ఉంటాయి, మంచి వాళ్ళకి అప్పుడప్పుడు చెడ్డ బుద్ధులు పుడుతూ ఉంటాయి. ఎంచేత 3 గుణముల కలబోత మనలో ఉన్నది కనుక 3 గుణముల కలబోతలో ఎప్పుడు ఏ గుణం బాగా పైకి ఉద్బుద్ధమైతే మిగతా గుణములను అణిచివేసి ఆ గుణం ఉద్బుద్ధమైందని ఎలా తెలుస్తుంది అంటే పని రూపంలో కనిపిస్తూ ఉంటుంది, దాని క్రియ మనం చేస్తూ ఉంటాం. తమో గుణం బాగా ఉద్బుద్ధమైంది అనుకోండి, వాడికి తమస్సు ఎక్కువగా ఉంది ఎలా తెలుస్తుంది మనకి? అదేమన్నా పైకి సత్వము రజస్సు తమస్సు ఈ వేదాంతులు అందరూ చెప్తున్నారు కానండి, వాడి గుణాలు ఉన్నాయా? అసలు ఉంటే కనిపించాలి కదా. ఊరికే డాక్టర్లు మరి అడగరా, కనిపించాలి కదా. అందుచేత ఈ గుణాలు లేవు ఏమీ లేవు, ఏదో వేదాంతులు పుష్పకి చెప్తారు సత్వము రజస్సు తమస్సు అని. ఉంటే చూపించమనండి, రక్తం చూపించచ్చు, ఎముకలు చూపించచ్చు. అలాగా వీడు చూపించగలరా? వీడు చెప్పే ఆత్మను పరమాత్మను గుణాలను కనుక ఇవన్నీ పుష్పకి చెప్పేవండి అంటూ ఉంటారు కొందరు. మరి ఆ డాక్టర్లనే ఏమయ్యా ఎప్పుడైనా పేషెంట్ నీ దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు ఈ మధ్య నేను ఎందుకో చిక్కిపోతున్నానండి, ఆకలి ఉండడం లేదండి, నీరసం వచ్చేస్తోందండి అని చేయి చూపించుకుంటే డాక్టర్ గారు ఏదో పరికరంతో వాడిని పరీక్షించి ఆ కళ్ళు అవి ఓసారి ఇలా పైకెత్తి చూసి ఇది సి విటమిన్ తక్కువగా ఉందయ్యా అంటే, సి విటమిన్ ఎక్కడుందో చూపించగలడా ఆయన? సి విటమిన్ ఎక్కడుందో చూపించగలడండి? శరీరంలో పైకి తీసి చూపించగలడా? చూపించలేడు. అలాగే సత్వము రజస్సు తమస్సుని కూడా మరి ఎలా తెలుస్తుందో అవి ఉన్నాయని వాటి క్రియ, ఆ గుణములు ఉద్బుద్ధం అయితే జరిగే పనిని చూచి గమనించవచ్చు. ఎవడైనా చీటికి వాటికి కోపం తెచ్చేసుకొని చిరుపురులాడుతూ ఉంటారు చూసారా, వాడికి రజస్సు ఎక్కువ. పగలు రాత్రి తేడా లేకుండా కూర్చోడానికి జాగా, జారబడ్డానికి జాగా దొరికితే నిద్రపోతూ ఉంటారు చూసారా, వాడికి తమస్సు ఎక్కువ. కనుక ప్రమాద ఆలస్య నిద్రాభి చెప్పాడు భగవంతుడు. ఏ గుణం యొక్క కార్యం ఏమిటి అనే దానిని చెప్పాడు. కార్యాన్ని బట్టి కారణాన్ని తెలుసుకోవడం అన్నమాట. ప్రతి వ్యక్తిలోనూ ఈ 3 ఉంటాయి. కంసునిలో కూడా వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళి సమర్పించే సమయంలో సత్వగుణం ఉంది వాడిలో. అంచేత వాడు చూచి, వసుదేవ సచ్చీలుడు అయ్యా, నువ్వు అన్నమాట నిలబెట్టుకుని కన్నవాడిని పట్టుకొచ్చి నాకు అప్పచెప్పావు, వీడి వల్ల నాకేం అపకారం లేదు, 8వ వాడి వల్ల కదా నాకు అపకారం, అంచేది ఈ కొడుకుని తీసుకెళ్ళిపో నువ్వు అన్నాడు. అంటే వసుదేవుడు నాది ప్రీత, ఆయనకేం పెద్ద ఆనందం కలగలేదు. వీడికి ఈ బుద్ధి ఎంతసేపు ఉంటుంది, అంచేది ఇంత మాత్రానికి నా కొడుకు బతికేశాడని అనుకోవడానికి ఏం లేదనుకుని వెనక్కి వచ్చేసాడు ఆయన. ఇలా 6 పుట్టారు. ఈ 6 ఇంటికి బయట ఆడుకుంటున్నారు. ఆడుకునే సమయంలో కంసుణ్ణి చూడ్డానికి నారద మహర్షి వస్తున్నాడు. వస్తుంటే ఈ 6 నారదుని పట్టుకున్నారు. పట్టుకుని, ఏమయ్యా ఎప్పుడు చూసినా లోకాలన్నీ తిరుగుతూ ఉంటావు, పాస్పోర్ట్లు అక్కర్లేదు, వీసా అక్కర్లేదు, విమానం ఛార్జీలు లేవు, లోకాలన్నీ తిరుగుతూ ఉంటావు, హాయిగా భగవంతుడి నామం అనుకుంటుంటే కడుపు నిండిపోతూ ఉంటుంది, అంతే, నీ సుఖమే నీకు కావాలా, మమ్మల్ని గురించి పట్టించుకోవా అని 6 ఆయన కౌగలించుకొని బావురు అన్నారు. అప్పుడు ఆయన, కంగారు పడకండి, మీకు విముక్తి కలిగేలా చేస్తాను కదా అన్నాడు. లోపలికి వెళ్ళాడు ఆయన. లోపలికి వెళ్ళి కంసుడిని, కంస, ఇంతకాలం నువ్వు తెలివైన వాడివి అనుకునేవాడిని, నువ్వు ఇంత తెలివి తక్కువ వాడివని నాకు తెలియదయ్యా,
ఇప్పుడే నేను స్వర్గం నుంచి వస్తున్నాను. స్వర్గంలో దేవతలు ఒక సమావేశం పెట్టుకున్నారు. ఆ సమావేశంలో వాళ్ళ వార్తలు విని నువ్వు జాగ్రత్త పడతావు కదా, నీకు చెబుదామని వచ్చాను నేను. ఏమిటండి సమావేశం విశేషాలు? వాళ్ళందరూ ఎలాగైనా కంసుడిని సంహరించాలి, కంసుడిని చంపడం కోసమని నారాయణుడు దేవకీ వసుదేవులకు కుమారుడుగా జన్మించబోతున్నాడు. మనం కూడా మనవాళ్ళు కూడా అప్పుడే మన వాళ్ళ అంశాలతోటి భూలోకంలో జన్మించారు. అసలు వసుదేవుడు దేవకీదేవి కూడా మనవాళ్లే, ఈ కారణంతో జన్మించారు భూలోకంలో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వెర్రివాడ, దేవకీదేవి అంటే నీ అప్పచెల్లెలు అనుకుంటున్నావా? వసుదేవుడు నీ బావగారు అనుకుంటున్నావు? కాదు, వీళ్ళు దైవాంశ సంభూతులు, ఇదంతా దేవతల గూడు పుట్టాని చెప్పేశాడు. చెప్పగానే కంసుడికి ఒక్కసారి కోపం వచ్చింది. వచ్చి దేవకి వసుదేవులను చెరసాలలో బంధించాడు. ఆ 6 పిల్లలను నిర్దాక్షిణ్యంగా వధించాడు. నారద మహర్షి చేసిన ఉపకారం అది. దానికి కారణం ఏమిటి? ఈ 6 పిల్లలు ఎవరు? దశమస్కంధంలో మనకి చివరగా తెలుస్తుంది ఈ వృత్తాంతం. కురుక్షేత్రంలో సూర్య గ్రహణం ఏర్పడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, దేవకీ వసుదేవులు, నందయశోదలు, గోపికలు, గోపాలకులు, శ్రీకృష్ణ భగవానుని 16,180 భార్యలు, పాండవులు, ద్రౌపదీదేవి, మొత్తం చుట్టాలు బంధువులు అందరూ అక్కడ సూర్యగ్రహణానికి కలిశారు కురుక్షేత్రంలో. అలా కలిసిన సమయంలో దేవకీదేవి శ్రీకృష్ణ భగవానుని ఓ కోరిక కోరుతుంది. శ్రీకృష్ణ, అతిమానుషమైన లీలల్ని చూపించావు నువ్వు ఈ లోకంలో. జన్మించినప్పుడే నీ విశదమైన రూపాన్ని నాకు దర్శింపచేశావు. నువ్వు సామాన్యుడివి కాదు, నా కుమారుడివి కాదు, పరమాత్మవి. మరి నీలాంటి వాడిని కుమారుడిగా కన్నందుకు కొంచెం నా కోరిక తీర్చునాయన అని. అయ్యో అమ్మా, ఇంతమందికి కోరికలు తీరుస్తున్నాను, అసలు ఈ లోకంలోకి నేను ఎందుకు వచ్చానో తెలుసునా? ఎందుకు వచ్చావు నాయన? తల్లి అంటే నాకు గౌరవం, అమ్మ అంటే నాకు గౌరవం. కనుకనే రామావతారంలో మా అమ్మగారి కోరిక తీర్చలేకపోయానని చాలా ఖేదపడ్డాను నేను. రామావతారంలో లక్ష్మణస్వామితోటి రామచంద్రుడు అడవికి వచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడు ఆయన? మన్యే ప్రీతి విశిష్టాసా మత్తో లక్ష్మణ సారిక. లక్ష్మణ, నేను మా అమ్మగారికి పుట్టి ఏం సేవ చేశానురా? ఆవిడ ఏమైనా సుఖపెట్టానా మా అమ్మగారిని నేను? నాయన ఉండిపో, మీ నాన్నగారికి 353 భార్యలు, అందులో కైకేయి అంటే వ్యామోహం, ఎప్పుడూ అక్కడే ఉండేవాడు ఆయన. నేను పెద్ద భార్యని, కానీ నన్ను పెద్ద భార్యలాగా అమితంగా గౌరవించలేదు. ఎప్పటికైనా నాకు ముందు కొడుకు పుట్టకపోతాడా? వాడు రాజ్యానికి వారసుడు కాకపోతాడా? నేను రాజమాతను కాకపోతానా? అప్పుడైనా ఈయన నన్ను గౌరవించడా అని ఆశగా చూస్తూ ఉంటే, ఇక రేపు నీకు పట్టాభిషేకం అనగా ఇవాళ నువ్వు అడవికి వెళ్ళాల్సి వస్తుంది, నాకు అదృష్టం లేదు, ఉండిపోను ఇక్కడ, లేదా నేనైనా నీతో వచ్చేస్తాను అడవికి, ఇక్కడ ఉండి సుఖపడేదేం లేదు నేను అని కౌసల్యాదేవి అంటే, రామచంద్రస్వామి కొంచెం ఏమన్నా అదే ఎదరికి జరగండి, కొందరు వెనకాతల వాళ్ళకి జాగా ఉండాలంటే కొంచెం ఎదురుగా జరగాలి అని అంటే, రామచంద్రుడు అంగీకరించకుండా భర్త గారితోటి ఉండడమే భార్య యొక్క ధర్మం. కైకేయి మాటలకు దశరథుడు ఎంత బాధపడతాడో, ఆయన్ని ఊరడించడానికి నువ్వు దగ్గర ఉండద్దా అని ఏవో సూక్తులు చెప్పి ఆయన ఉంచేసి వచ్చాడు. ఇప్పుడు ఈయన అంటాడు లక్ష్మణస్వామితోటి, ఏం ప్రయోజనం రా, నేనేమైనా మా అమ్మగారిని సుఖపెట్టానా? నాకంటే మా అమ్మగారి పెంపుడు గోరు వంక గొప్పది, అది కొంచెమైనా మా అమ్మగారికి ఉపయోగపడింది, ఆ మాత్రం కూడా చేయలేకపోయాను రా నేను అని. ఏం చేసింది గోరు వంక?
కౌసల్యాదేవి దేవతా ఆరాధనం కోసమని పాయసం చేసి గిన్నెలో పెట్టి పెరుమాళ్లకు నైవేద్యం పెడదాం అనుకునే సమయంలో ఏదో పని మీద కొంచెం బయటకు పెడితే ఆ ప్రసాదాన్ని తినడం కోసమని ఒక పిల్లి వస్తూ ఉంటే అక్కడ పైన పంజరంలో ఉన్న గోరువంక ఇంకా దిగువన ఉన్న చిలుకకేసి చూచి సుఖ పాదమరేహే దశ, చిలుక అదిగో శత్రువు వస్తున్నాడు ఆ కాలు కొడుకు అందుక అంటే ఆ ప్రసాదం అది ముట్టుకుంటే మరి పనికి రాకుండా పోతుంది కదా, కనుక ఆ మాత్రం సహాయమైనా చేసింది గోరువంక. నేను ఆ మాత్రం కూడా మా అమ్మగారికి ఏం ఉపయోగపడలేదురా అని ఆ చింత మనసులో ఉండిపోయి తరువాతి అవతారంలో అయినా ఈ లోటు తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి? ఒక అమ్మగారి మాట వినలేకపోయాను కనుక ఈ లోటు తీరాలంటే తర్వాత అవతారంలో ఇద్దరు అమ్మగారులను పొంది ఇద్దరికి సేవ చేసి ఆ లోటు తీర్చుకోవాలి అనుకున్నట్టు ఈయన. కనుకనే మరి కృష్ణావతారంలో ద్వే మాతరౌచ పితరౌచ కులే అపి ద్వే, ఇద్దరు తల్లులు ఇద్దరు తండ్రులు, రెండు కులములు, ఒకటి క్షత్రియ కులం దేవకీ వసుదేవులు తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు, మరొకటి వైశ్య కులం తల్లిదండ్రులు యశోదానందులు. రెండు కులాలు, ఇద్దరు తల్లులు, ఇద్దరు తండ్రులు, ఏదో తాత్కాలికంగా ఉండడం కాదు, చివరి వరకు పోషించుకుంటూ వెళ్ళాడు రెండు వంశాలని కూడా. నీలా కులేన సదృశి కిల రుక్మిణీ చ, క్షత్రియ కులానికి సంబంధించి రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు. వైశ్య కులానికి సంబంధించి యశోదమ్మ తోడబుట్టిన వాడైన కుంభుడు అనేవాని కుమార్తె అయిన నీలాదేవి, ద్రావిడ సంప్రదాయంలో నప్పిన్నై పిరాట్టి అంటారు, ఆవిడ్ని వివాహం చేసుకుని రెండు వంశాలని పోషించుకుంటూ వచ్చాడు. ఎందుకోసమని అంటే ఎలాగైనా తల్లి రుణం తీర్చుకోవాలి, తల్లికి సేవ చేయాలి అని. ఎవరికైనా వాళ్లకు ఏది ఉండదో దాని మీద మిక్కుటమైన కోరిక ఉంటుంది. మనకి లభించని దాని మీద మనకి ఎక్కువ కోరిక ఉంటుంది కదా. భగవంతుడికి ఉండనిది అమ్మ, ఎంచేత ఆయనే జగత్తులకంతా తల్లి గనక, ఆయనకు తల్లి లేదు గనక ఆయనకి పాపం అది లోటు. నేను కూడా ఆ తల్లిని కలిగిన వాడిని కావాలి అని కృష్ణావతారంలో జన్మించాడు. కానీ రాత్రికి రాత్రే గొల్లపల్లికి వెళ్ళిపోయాడు ఆయన, తల్లి మీద ఉండే ప్రేమ. కనుకనే దేవకీదేవి నాయనా నాకేమైనా కోరిక తీర్చవా అని అడిగితే అయ్యో అంతకంటేనా మహాభాగ్యం తల్లి, ఏం కావాలి అని అడిగితే నీకు ముందు 6 కుమారులు పసిపిల్లలు పుడితే వాళ్ళని కంసుడు సంహరించేశాడు, వాళ్ళ ఆలనా పాలన చూచే భాగ్యం కలగలేదు నాకు, మళ్ళీ ఆ 6 పిల్లల్ని తీసుకొచ్చి ఇయ్యి అని అడిగింది దేవకీదేవి కృష్ణ భగవానుడు. ఎప్పుడంటే ఆవిడ వయసు ఎంతండి? కృష్ణ భగవానుడు 80 ఏళ్ల వయసులో అడుగుతోంది ఈవిడ. 80 ఏళ్ల క్రింద ఎప్పుడో మరణించిన పిల్లలు వాళ్ళు. అప్పుడు కృష్ణ భగవానుడు సరే అని ఎక్కడున్నారు ఈ పిల్లలు అని చూస్తే సూత్తాలంలో బలిచక్రవర్తి ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నారు వీళ్ళు 6. వెంటనే ఈయన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు భగవానుడు. అక్కడి నుంచి బలిచక్రవర్తి కృష్ణ భగవానుడు రాగానే స్వాగతం ఇచ్చి పాదాలు లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, పరమాత్మ ఇప్పుడు గుమ్మం దగ్గర ఉండి నాకు దర్శనం ఇస్తూ ఉంటావు, ఒకసారైనా లోపలికి రావయ్యా అంటే రావు నువ్వు, అలాంటిది ఈవేళ ఈ రూపంలో లోపలికి వేయించేసావు అని పాదార విందములుగా అర్చన చేసి నన్ను ఏం సమర్పించమంటావు అని అడిగారు. నీ దగ్గర ఆసన్పుత్రాహ మరీచే షట్, మరీచి అనే మహర్షి యొక్క కుమారులు 6 షడ్గర్భులు, వాడు నీ దగ్గర ఉన్నారయ్యా, వాళ్ళని తీసుకెళ్ళడం కోసం వచ్చాను అన్న. ఏమిటి కథ? బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేసినప్పుడు మొదటగా సృష్టించిన వారిలో మరీచి అనే మహర్షి ఒక ఆయన. ఆ మరీచి అనే ఆయనకు 6 కుమారులు పుట్టారు, మంచి విజ్ఞానం. ఒకనాడు వాళ్ళు సత్యలోకానికి తాతగారు బ్రహ్మదేవుని చూడడం కోసమని వెళ్ళారు. వీళ్ళు వెళ్ళే సమయానికి ఆయన సరస్వతీదేవితో కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. ఇది చూసి వాళ్ళు ఈయన చూస్తే పితామహుడు తాతగారు, ఇంకా తాతగారికి అవ్వగారితో ముచ్చట్లేసి అని పక్కపక్కనే అవ్వరు. అలా నవ్వగానే కోపం వచ్చింది ఆయనకి.
ఒరే మీరు నా మనవలు మహర్షి పిల్లలు, కానీ మీ దగ్గర ఎక్కడ అలాంటి సాత్విక భావన కనబడలేదు కనుక రాక్షసుడై జన్మించండి అని వాళ్ళని శపించారు. శపించేటప్పటికీ వాళ్ళు హిరణ్యకశ్యపునికి కుమారులుగా జన్మించారు. జన్మించిన తర్వాత ఏదో పురాణాలలో కొంచెం కల్పభేదాన్ని బట్టి తేడాలు ఉన్నాయి. హిరణ్యకశ్యపుడు వీళ్ళందరూ బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం కోసమని వెళ్ళారు. పెడితే కోపం వచ్చింది హిరణ్యకశ్యపుడు. నేను బ్రహ్మను గురించి తపస్సు చేసి మీరు బ్రహ్మను గురించి తపస్సు చేస్తే మనం ఒకటైపోమా? ఇప్పుడు ఇంకందరూ ఎవరి గురించి తపస్సు చేయాలి? హిరణ్యకశిపవే నమః హిరణ్యాయ నమః అని నన్ను గురించి తపస్సు చేయాలి. నన్ను మానేసి మీరు వెళ్ళి బ్రహ్మదేవుని కొలిచారు కనుక మీరు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తి ఆ జన్మలో మీ తండ్రి అయిన వాని చేతనే చంపబడుదురుగాక చెప్పించారు. అప్పుడు వీళ్ళు కాలనేమి అనేవాని కుమారులుగా జన్మించారు. ఇప్పుడు ఆ కాలనేమియే కంసుడుగా పుట్టాడు. ఆ 6 దేవకీ పుత్రులుగా జన్మించారు. ఆ కాలనేమి చేతులోనే వీళ్ళు మరణించారు. మరణించి వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర సుతలంలో ఉన్నారు. భగవానుడు వీళ్ళు ఋషిపుత్రులు, వీళ్ళకి నేను పరమపదాన్ని ఇద్దాం అనుకుంటున్నాను, అందుచేత నాకు ఇచ్చేవయ్యా అని వాళ్ళని పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అంత చిన్న ప్రాయంతో తీసుకొచ్చేసాడు దేవకీదేవి దగ్గరికి ఈ 6. అది వింత కాదు. ఈయనకే 80 ఏళ్ళు ఉన్నాయంటే దేవకీదేవి వయసు ఎంత ఉంటుంది? కానీ దేవకీదేవిని ఆ పిల్లల్ని కన్నప్పుడు ఏ వయసులో ఉందో ఆ వయసులోకి తీసుకొచ్చేది. మరి ఆవిడ కోరిక తీరాలి కదా. ఇప్పుడు ఆ పిల్లలకు పాలిచ్చింది ఈవిడ. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఏ తల్లి గర్భము నుండి జన్మించాడో ఆ తల్లి పాలను త్రాగడం వలన వీళ్ళందరూ కూడా పరమాత్మ శేష ప్రసాదాన్ని స్వీకరించడం వలన ముక్తిని పొందారు, వెళ్ళిపోయారు. వాళ్ళు షడ్గర్భులు కనుక నారద మహర్షిని కౌగలించుకుని వాళ్ళు ఎడవడానికి కారణం ఏంటి ఈ జన్మ మాకు ఎప్పుడు ఈ బంధనం పోతుంది, మాకు ముక్తిని ఎప్పుడు ప్రసాదిస్తామని అడిగారు. కనుక నారద మహర్షి కూడా దయాళువు కనుక కంసుని దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెబితే వాడు సంహరించాడు 6. భగవానుడు యోగమాయను పిలిచి శేషాఖ్యం ధామ మామకం, నా యొక్క తేజస్సు ఆదిశేషుడు దేవకీదేవి గర్భంలో 7వ గర్భంలో ఉన్నాడు, 7వ వాడుగా. కంసునికి తెలియకుండా ఆ గర్భమును తీసుకుని వెళ్ళి వసుదేవునికి ఇంకా అనేక మంది భార్యలు ఉన్నారు. ఈ భార్యలలో రోహిణి అనేటటువంటి ఆమె రహస్యంగా వసిస్తోంది గొల్లపల్లెలు నందునికి దగ్గర. ఆమె గర్భంలో ప్రవేశపెట్టు. గర్భ సంకర్షణాత్తం వై ప్రాహు సంకర్షణం బుధాహ. ఈ గర్భము నుండి ఈమె గర్భము నుండి శిశువును ఆకర్షించి మరొక గర్భంలో ఉంచవు గనక, అలా ఆకర్షింపబడి ఉంచబడిన వాడు గనక ఆయనకు సంకర్షణుడు అని పేరు వస్తుంది అని ఆదేశించాడు యోగమాయ. నువ్వు కూడా యశోదాదేవికి కుమార్తెగా జన్మించు. ఈ పని చేసినందుకు లోకంలో నిన్ను ఏదో చండిక కాళిక ఇలాంటి పేర్లతోటి జనాలందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు అని వరం కూడా ఇచ్చి యోగమాయకు ఆదేశం ఇచ్చారు. అప్పుడు యోగమాయ 7వ గర్భంలో ఉండే బలరామస్వామిని తీసుకుని వెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. 8వ గర్భంలో శ్రీమన్నారాయణుడు వచ్చి ప్రవేశించాడు. ఎప్పుడైతే ఆయన గర్భంలోనికి వచ్చి ప్రవేశించాడో బ్రహ్మాది దేవతలందరూ వచ్చి గర్భస్థుడైన పరమాత్మను స్తోత్రం చేసి వెళ్ళిపోయారు. ఇక పరమాత్మ ఆవిర్భవించేటటువంటి సమయం, ఆ పరమాత్మ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని మాత్రం మనం అనుసంధానం చేసుకుందాం. 10వ స్కంధంలో 3వ అధ్యాయంలో భగవానుని యొక్క అవతారం వర్ణింపబడి ఉంది.
అథ సర్వగుణోపేత కాల పరమశోభన యర్హ్యేవ అజనజన్మర్క్ష శాంతర్క్షగ్రహతారకం. సుఖమహర్షి పరీక్ష నరేంద్రుడికి చెప్తున్నాడు. అథ ఇంతకాలం ఉన్న కాలం వేరు, ఇక్కడి కాలం వేరు. ఇప్పుడు కాలం మారిపోయింది. భగవంతుడు అవతరిస్తున్నాడు అనేటప్పటికీ లోకం అంతా కూడా చాలా ప్రశాంతంగా మారి చాలా అందంగా ఆనందజనకంగా మారిపోయింది. అథ సర్వగుణోపేత సమస్త గుణములను కలిగినటువంటిదై కాల పరమశోభన మంగళకరమైనటువంటి కాలము. ఎప్పుడు? ఏ రోజున? యర్హ్యేవ అజనజన్మర్క్షం శాంతర్క్షగ్రహతారకం. ఏ రోజున భగవానుడు అవతరిస్తున్నాడో. ఏ నక్షత్రం అది? సుఖమహర్షి చాలా గొప్పగా చెప్తున్నాడు ఆ మాటని. అజనజన్మర్క్షం. అజనజన్మర్క్షం అంటే అజనహ, పుట్టుకలేనివాడు పరమాత్మ. పుట్టుకలేని పరమాత్మ జన్మర్క్షం. ఈ నక్షత్రంలో పుడుతున్నాడంటే ఈ నక్షత్రం ఎంత గొప్పది! పుట్టుకలేని వానికి పుట్టుకను కలిగించినటువంటిది కదా. అజనుడైన పరమాత్మ యొక్క జన్మ నక్షత్రం. ఎవరికి పాఠం చెప్తున్నాడు ఈయన? పరీక్ష నరేంద్రుడికి గంగా తీరంలో సుఖమహర్షి చెప్తున్నాడు. కృష్ణ భగవానుడు అవతరించి అవతార లీలలనన్నీ చేసి అవతారం చాలించేసిన 30 ఏండ్ల తరువాత సుఖమహర్షి కథ చెప్తున్నాడు. కానీ చెప్తే సుఖమహర్షి ఈ కథను వర్ణించేటప్పుడు ఎలాంటి భావనలో వర్ణిస్తున్నాడు ఆయన అంటే, ఎప్పుడో జరిగిపోయిన కథను చెప్పుకుంటున్నాను నేను అనుకోవడం లేదు. ఆయన ప్రత్యక్షంగా జరుగుతున్న కథను వర్ణిస్తున్నట్లుగా అందులో లీనమైపోయాడు. ఆయన లీనమైపోవడం వలన కృష్ణ భగవానుడు జన్మిస్తున్నాడని చెప్తున్నాను నేను. ఆయన జన్మ నక్షత్రం తెలిస్తే గిట్టని వాళ్ళు ఎవళ్ళైనా ఆ కంసుడి దగ్గర కూడా పురోహితులు వాళ్ళు ఉంటారు కదా. అందుచేత ఇతను మనం మామూలుగా చంపలేమండి, ఇతను ఒక అభిచార హోమం చేసి చంపుదాం. మరి అభిచార హోమం చేయాలంటే ఫలానా నక్షత్రంలో పుట్టిన కుర్రవాని కొరకు అని సంకల్పం చెప్పి హోమం చేయాలి. మన నక్షత్రం చెబితే ఎక్కడ కంసుడు అలాంటి హోమం చేసేస్తాడు అని భయపడిపోయి నక్షత్రం చెప్పకుండా చాలా తెలివిగా చెప్తాడు. అజన జన్మర్క్షం. అజన జన్మర్క్షం అంటే అర్థం ఏమిటి? అజనహ బ్రహ్మదేవుడికి పేరు. అజహ అని పేరు బ్రహ్మదేవుడు, పుట్టుకలేనివాడు అని. మరి నాభి కమలంలోంచి ఉద్భవించిన వాడు కదా. కనుక ఆ బ్రహ్మదేవుడి నక్షత్రం ఏమిటి? రోహిణీ నక్షత్రం. కనుక రోహిణి అని చెప్పడం అజన జన్మర్క్షం. బ్రహ్మదేవుని నక్షత్రములో భగవానుడు పుట్టెను. ఎందుకండి బ్రహ్మదేవుడి నక్షత్రంలో పుట్టాడు భగవానుడు? వేదం ఒక మాట చెప్తుంది. ఆత్మా వై పుత్రనామాసి తద్ధి జాయాయాః జాయాత్వం. భారతంలో శకుంతల చెప్తుంది. అంటే తానే మళ్ళీ కుమారుడుగా జన్మిస్తాడు. కనుక భగవంతుడు ఏం చేశాడు? తన కుమారుడైన బ్రహ్మదేవునికి తానే కుమారుడిగా జన్మించాలి అనుకున్నాడు. కనుక బ్రహ్మదేవుని నక్షత్రమైన రోహిణీ నక్షత్రంలో తానే జన్మించాడు భగవాన్. అజన జన్మర్క్షం. మళ్ళా సందేహానికి ఆస్కారం లేకుండా చెప్పేస్తే అవతలివాడు ఏ హోమం అయినా చేసే ప్రమాదం ఉంది కనుక వాడికి సందేహం కలగాలి. అందుకోసమనే రోహిణి అని చెప్పకుండా అజన జన్మర్క్షం అన్న. అజనహ అనే మాటకు అర్థం ఏంటి? బ్రహ్మదేవుడు అజనుడు ఎందుకు అవుతాడు? ఆయన పరమాత్మ నాభి కమలంలోంచి పుట్టినవాడు కదా. అజహ అంటే అర్థం ఏంటి? అకార శబ్దవాచ్యాత్ నారాయణాత్ జాతః అజహ అని. అకార శబ్దవాచ్యుడైన నారాయణుని నుండి పుట్టినవాడు కనుక అజుడు. అందుచేత శ్రీమన్నారాయణుడే అజనుడు అంటే అజన జన్మర్క్షం. శ్రీమన్నారాయణుని యొక్క నక్షత్రం ఏమిటి? శ్రవణం. అజన జన్మర్క్షే. ఆ నక్షత్రంలో పుట్టాడు కృష్ణ భగవానుడు. అంటే ఇప్పుడు ఏమైంది?
శ్రవణ నక్షత్రాన్ని సంకల్పం చెప్పి హోమం చేయాలా, లేకపోతే రోహిణీ నక్షత్రాన్ని సంకల్పించి హోమం చేయాలా? సందేహం కలిగేలా చెప్తాడు ఆయన. భక్తి కలిగిన వాళ్ళు ఏ భాషలో చెప్పినా ఏ కాలంలో చెప్పినా ఒకలాగే చెప్తారు. ఆళ్వార్లు కూడా అత్తత్తిన్ భక్తానాళ్ తోత్తియనమ్మత్సుదన్. కృష్ణ భగవానుడు అవతరించాడు. ఎప్పుడు పుట్టాడండి ఆయన? అత్తత్తిన్ భక్తానాళ్, హస్తా నక్షత్రానికి 10వ రోజు. హస్తా నక్షత్రానికి 10వ రోజు అంటే హస్తా నక్షత్రానికి ముందు 10వ రోజా, హస్తా నక్షత్రానికి వెనక 10వ రోజా? హస్తా నక్షత్రానికి ముందు 10వ రోజు అంటే రోహిణి, హస్తా నక్షత్రానికి వెనక 10వ రోజు అంటే శ్రవణం. కనుక శ్రవణమో రోహిణినో మళ్ళీ చెప్పేస్తే ప్రమాదం అండి, ఎవడైనా గిట్టిన వాళ్ళు ఏమైనా అపకారం చేస్తారేమో అని అత్తత్తిన్ పత్తానాళ్ అంటారు వాళ్ళు. అలా ఇక్కడ సుఖమహర్షి కూడా యర్హీయేవ అజన జన్మర్క్షం, రోహిణీ నక్షత్రం ఎప్పుడో అప్పుడు శాంతర్క్షగ్రహ తారకం, నక్షత్రాలు దిక్కులు అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. పరమాత్మ అవతరిస్తున్నాడు అనేటప్పటికీ దిశ ప్రసేదుర్గగనం, దిక్కులన్నీ చాలా ప్రసన్నంగా ఉన్నాయి. నిర్మలోడు గణోదయం గగనం, ఆకాశం. ఏమండి భగవంతుడు అవతరిస్తున్నాడంటే మనం సీరియల్ సెట్లు అన్నీ పెట్టామా, కృష్ణాష్టమి అని, పాపం ఆకాశం అనుకుంటే ఏమంటే అందరూ వాళ్ళ ఇళ్ళకి డెకరేషన్స్ చేసుకుంటారు, కానీ నాకు ఎవరు డెకరేషన్ చేయాలంటే ఎవరు చేస్తారు, ఆరిపోతారు చేస్తాను. ఆకాశం అంతా అలంకరించాలంటే అవుతుంది మన వలన. మరి ఏం చేద్దాం, మనమే అలంకరించుకుందాం. నక్షత్రాలతో నిండిపోయింది ఆకాశం. కనుక ఆకాశాన్ని మరొళ్ళు అలంకరించక్కర్లేదు, నక్షత్రాలన్నిటితోటి ప్రకాశిస్తుంది. కనుక గగనం నిర్మలోడు గణోదయం, నిర్మలమైనటువంటి ఉడుగణములు. ఉడుగణములు అంటే నక్షత్ర గణములను, నక్షత్ర గణములతోటి నిండిపోయి ఉంది. మహి మంగళభూయిష్ట పుర గ్రామ వ్రజాగరా, ఇంకా భూదేవి ఆవిడ అనుకుందిట భగవానుడు అవతరిస్తున్నాడు. ఎవరాయన పుట్టేవాడు? వాళ్ళ ఆయన గారు. మరి భూదేవికి భర్తే కదా అవతరించేది. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ వైకుంఠ లోకంలో ఉంటే ఎంతసేపు ఆ లక్ష్మమ్మ గారి పెత్తనమే. అంచేత ఈ లోకంలోకి వచ్చాడు కనుక మరి భర్త గారు వస్తున్నాడు అంటే భార్య అలంకరించుకుని జిటుమోహంతో ఉండకూడదు కదా. కనుక ఈవిడ కూడా తనని తాను అలంకరించుకుంది. పూర గ్రామ వ్రజాగర, పల్లెలు జనపదాలు పట్టణాలు అన్నీ పుష్పములు మొదలైన వాటితో అలంకరింపబడి ఉన్నాయి. నద్య ప్రసన్న సలీలా, నదులు. భగవంతుడు అవతరిస్తాటండి. ఇదివరకు అవతారాల్లా కాదు. ఇదివరకు రామచంద్రుడిగా పుట్టాడంటే ఎవరైనా చక్రవర్తి తనూజు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లోనే వేడినీళ్ళ స్నానం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా పండక్కో పబ్బానికో సరయూ నదికి వచ్చి స్నానం చేస్తాడు, అంతేగాని ఆయన చక్రవర్తి కదా, అస్తమాను రాడు ఆయన. కానీ ఈ పరమాత్మ ఎప్పుడు చూసినా నేడొడ్డునే ఉంటాడు, యమునా నది ఒడ్డునే ఉంటాడు కదా. ఆయన పేరేం పేరు? యమునా తీర విహార రసికుడు ఆయన. యమునెత్తురేవన్, యమునెత్తురేవన్ అంటే యమునా నది ఒడ్డున ఉండువాడు. క్యారాఫ్ అడ్రస్ కృష్ణ భగవానుడు గొల్లపల్లెలో ఎక్కడ దొరుకుతాడో ఎప్పుడు చూసినా ఆ నది ఒడ్డున ఉంటాడట. ఎందుకు నది ఒడ్డున ఉంటాడు ఆయన? ఏం దొరికి తక్కువడా ఆయన? పెంగల్ పడం తురై ముత్తుప్పడం తురై అన్నట్లుగా పెంగల్ పడం తురై. ముత్యాలు పడే రేవుల దగ్గర ఏరుకునే వాళ్ళందరూ ఎలా ఉంటారో అమ్మాయిలు దొరికే చోటు. మంచినీళ్ళు పట్టుకోవడం కోసం అందరూ యమునా నదికి వస్తారు కనుక ఎవరిలో ఒకళ్ళు మన హాసాల్ని చూసి మన విలోకనాల్ని చూసి మనకి వశం కాకపోతారా అని అక్కడే ఉండేవాడు ఆయన. కనుక భగవంతుడు రామావతారంలో కాదండి, ఈ అవతారంలో మా దగ్గరే ఉంటాడు. అయితే మేము ఎలా ఉండాలి? నీరు మురికి మురికిగా ఉంటే దిగుతాడా భగవంతుడు? దిగడు. కనుక నద్య ప్రసన్న సలీలా, చక్కగా ప్రసన్నంగా. ప్రసన్నంగా అంటే రూపాయి కాయిన్ వేస్తే ఆ అడుగున ఉన్నది పైకి కనిపించాలి, అంత ప్రసన్నంగా స్వచ్ఛంగా ఉండాలన్నమాట. నద్య ప్రసన్న సలీలా హరదా జలరుహశ్రియ, ఇంకా చెరువులు నదులన్నీ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటాయి కనుక ఈ దుమ్ము ధూళి బురద అని కొట్టుకుపోవచ్చు.
కానీ చెరువులు పాపం ఎక్కడికి కదలగా అక్కడే ఉంటాయి కదా. మనం ఏం చేసుకోవాలి? మనము అలంకరించుకుందామండి. కమలములతో కలువలతో మొత్తం అంతా అలంకరింపబడి ఉన్నాయి. జలరుహశ్రియ, అద్భుతమైన ప్రయోగం. జలరుహం, జలరుహం అంటే కమలములతో కూడి ఉన్నాయి నదులు. రాత్రిపూట కమలాలు వికసించి ఉంటాయా? సూర్యోదయంతో వికసిస్తాయి, సూర్యాస్తమయంతో ముకుడిస్తాయి. కలువలు చంద్రోదయంతో వికసిస్తాయి, సూర్యోదయంతో ముకుడిస్తాయి. కానీ ఇక్కడ కలువలు కమలములు భేదం లేకుండా జలరుహశ్రియ అన్నీ వికసించే ఉన్నాయట. ఈ రాత్రి ఎందుకు వికసించి ఉన్నాయి? పుట్టేవాడు సూర్యుడండి. కృష్ణ భగవానుడు ఎవరండి? సూర్యుడే కదా చెప్పాడు మహర్షి. మరి సూర్యుడు పుడితే కమలాలన్నీ వికసించి ఉండవా? వికసించడం అంటే ఏంటి? సూర్యుడికి ఏం పేరు? కమలబాంధవుడు అని పేరు. కమలబాంధవుడు అంటే కమలములకు చుట్టము అని పేరు. చుట్టాలు ఎవరైనా వస్తే ముఖం వికసిస్తుందా వికసించదా? పూర్వకాలం వికసించేది, మరి ఇప్పుడు గుండెల్లో రాళ్ళు పడతాయి. ఎవరో వస్తున్నారండి చుట్టాలు అనగానే ఏదో ఇంత వండుకుంటే మనకేదో సరిపోతుంది. ఇప్పుడు ఆయన వస్తే ఆయన ఎక్కువ తింటాడో తక్కువ తింటాడో తెలియదు, మళ్ళీ 2 రోజులు చేయాలి కావచ్చు, పొద్దున్న కూర పెడితే బాగుండదు అని బంధువు వస్తున్నాడు అనగానే 2 రోజుల ముందు నుంచి బెంగ దిగులు. కానీ పూర్వకాలంలో అలాగా ఎప్పుడు బంధువు వస్తున్నాడంటే బంధువుని చూస్తే ఆనందం కలిగేది. ఇప్పుడు ఆనందం కలుగుతోందండి? కలగడం లేదా? ఇప్పుడు ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఎంత కలుగుతుంది? వెళ్ళిపోతుంటే ఆనందం కలుగుతుంది. పూర్వం వస్తుంటే ఆనందం కలిగేది, వెళ్ళిపోతుంటే ఆనందం. ఇష్టమైన వాళ్ళు వస్తే ఆనందం, ఇష్టం లేని వాడు వెళ్ళిపోతే ఆనందం. ఏదైనా మొత్తం మీద ఆనందమే కదా. కనుక బంధువులను చూస్తే ఆనందం కలుగుతుంది. కమలబాంధవుడైన సూర్యుడు ఉదయిస్తే కమలములకు ఆనందం, జగద్బాంధవుడైన భగవంతుడు ఉదయిస్తుంటే జగత్తుకే ఆనందం. కనుక ఆ సూర్యునికి కూడా సూర్యస్యాపి భవేత్ సూర్య, సూర్యునికి కూడా సూర్యుడు కృష్ణ భగవానుడు అంటే ఆయన అవతరిస్తున్నాడు అనేటప్పటికీ హ్రదాహ జలరుహశ్రియ ఏదో వచ్చింది. హ్రదములన్నీ కమలములతో కలువులతో నిండిపోయి ఉన్నాయి. వవౌ వాయు సుఖస్పర్శ, అవతరించేవాడెవరు? శ్రీమన్నారాయణుడు. ఎలాంటి వాడు ఆయన? సర్వగంధ సర్వరస, అన్ని పరిమళములు ఆయనలోనే ఉన్నాయి. అలాంటి వాడు అవతరిస్తున్నాడంటే, మరి భగవంతుడు అవతరిస్తున్నాడంటే మనం ఎవరైనా చుట్టాలు బంధువులు వస్తున్నారంటే, ఏమైనా వీవీఐపీలో వస్తున్నారంటే స్ప్రే చేసేస్తూ ఉంటామా లేదా గోడలకి వాటికి అన్నిటికీ? మరి అలాగే భగవంతుడు ఇప్పుడు అవతరిస్తున్నాడు అనేటప్పటికీ వవౌ వాయు సుఖస్పర్శ, సుఖకరంగా ఉండేలా వాయువు పుణ్యగంధవః శుచిః. ఏం చేస్తున్నాడు ఆయన? కమలములు ఇంకా మంచి సుగంధాన్ని వెదజల్లే పుష్పములు వాటి మించి వాయువుని తీసుకొచ్చి మొత్తం అంతా చల్లుతున్నాడు ఆయన. కనుక పుణ్యగంధవః శుచిః. ఆ పరిమళం సోకగానే, పరిమళాలంటే ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా, స్ప్రేలు సెంట్లు కొట్టుకుని వస్తూ ఉంటారా? వాడు పక్కన కూర్చుంటే మనకి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, వాంతులు వచ్చేస్తూ ఉంటాయి. అలా ఉండదు. పుణ్యగంధవః, ఎలాంటి వాళ్ళకైనా పవిత్రమైన భావనను కలుగచేసే, సాత్వికమైన భావనను కలుగచేసే పరిమళములను వెదజల్లుతూ వాయువు అంతటా సంచరిస్తుంది. అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాః తత్ర సమైంధత. బ్రాహ్మణుల ఇళ్లలో అగ్నిహోత్రాలు అవన్నీ పొగ బయటికి రాకుండా, పొగ బయటికి వస్తే మళ్ళా కంసుడు ఏ హోమం చేస్తున్నారు వీరని దండిస్తాడేమో అని ఏదో హోమం అయిందనిపించేలాగా జాల చేసుకుని హోమం అయిపోగానే చల్లారిపోతుంది. అలా చల్లారిపోయి ఉన్న అగ్నిహోత్రములన్నీ భగవానుడు ఆవిర్భవించే సమయంలో ఒక్కసారిగా ప్రజ్వరిల్లడం ప్రారంభించాయిట. శాంతాః తత్ర సమైంధత. వీళ్ళేమి ఒక పులముక్క వేయలేదు, ఊదలేదు, కానీ అగ్నిహోత్రము ప్రజ్వరిల్లడం ప్రారంభించింది. మనాంసీయాసన్ ప్రసన్నాని సాధూనాం అసురగృహ. ఈ అసురులు వీళ్ళ చేత బాధలు పెట్టబడుతూ ఉండేటటువంటి సాధువులైనటువంటి వాళ్ళ మనసులన్నీ ఏదో తెలియదు, ఒక అలౌకికమైన ఆనందం కలుగుతోంది. ఇంతకాలం బాధపడుతూ ఉండేవాళ్ళకి
ఆనందం కలుగుతోంది. జాయమానే జనే తస్మిన్ నేదుర్దుందుభయో దివి. ఎప్పుడైతే భగవానుడు అవతరిస్తున్నాడో ఆకాశంలో దుందుభుల ధ్వానం, దేవతలందరూ కూడా మంగళవాయిద్యాలన్నిటినీ మోగిస్తున్నారట. ఎప్పుడు అవతరిస్తాడా ఈయన అని ఎప్పటి నుంచి చూస్తున్నారండి దేవతలు. ఇవాళ కాదు దుందుభిస్వనం, కొత్త కాదు. వసుదేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో దుందుభులు వాయించారట దేవతలు. ఎందుకోసమని? భవిష్యత్తులో భగవానునికి జన్మనిచ్చే తండ్రి పుడుతున్నాడు ఇప్పుడు అని. ఆయనకేం పేరు? వసుదేవునికి ఆనకదుందుభి అని పేరు. ఆనకదుందుభి అంటే ఆయన అవతరించినప్పుడు ఆకాశంలో భేరీవాదనములన్నీ వినబడినాయి అని. మరి ఆయన పుట్టినప్పుడే వాయించిన వాళ్ళు. భగవంతుడు అవతరిస్తున్నాడంటే మరి ఆనందం కదా. కనుక వాళ్ళందరూ కూడా జీవి ఆకాశంలో వాడు దుందుభిధ్వానాన్ని వినిపిస్తే జగుహు కిన్నర గంధర్వాః తుష్టువు సిద్ధచారణాః. కిన్నరులు గంధర్వులు నాట్యాలు చేసేవాడు నాట్యాలు చేస్తున్నారు. భగవంతుడిని స్తోత్రం చేసేవాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ముముచుర్మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః. ఆకాశంలో నుండి దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా పుష్పవృష్టిని కురిపిస్తున్నారు భగవంతుడు అవతరించే సమయంలో. మందం మందం జలధరాః జగర్జురను సాగరం నిశీధే తమసోద్భూతే జాయమానే జనార్దనే. అర్ధరాత్రి తమసోద్భూతే చిమ్మ చీకటిగా ఉండే సమయంలో జనార్దనే జాయమానే భగవంతుడు అవతరిస్తూ ఉండగా మందం మందం జలధరాః జగర్జురనుసాగరం. భగవంతుడు అవతరిస్తున్నాడు అనగానే మేఘాలకన్నిటికీ ఆనందం. ఆనందంతో మేఘములన్నీ కూడా గర్జించాలి. కానీ భగవంతుడు రహస్యంగా జన్మిస్తున్నాడు. ఇప్పుడు మనం గట్టిగా చప్పుడు చేస్తే ఏమిట్రా మేఘాలు ఇంత గట్టిగా మెరుస్తున్నాయి అలా వాన పడుతుందా అని కంసుడు నిద్రలేచిపోతే వాడికి తెలిసిపోతే పరమాత్మకేం ప్రమాదం. కనుక వాడికి తెలియకుండా మనం ఆనందమా ఉండబట్టదు. కనుక వీళ్ళు పైకి గర్జించకుండా ఉండలేరు. కంసునికి తెలియకూడదు. ఏం చేయాలి? చాలా తెలివైనవి ఆలోచించి అనుసాగరం జగర్జుహు. సముద్రం కేసి చూసేది. సముద్రం ఎప్పుడు తరంగాలతోటి ఒడ్డును కొడుతూ ఉంటుందా? ఫెళ్ళు అని కొడుతూ ఉంటుందా? మనం కూడా ఈ శబ్దంతో కలిపి చప్పుడు చేసామనుకోండి అది సముద్రం శబ్దం అనుకుంటారు తప్ప మేఘాలు గర్జిస్తున్నాయని కంసుడు అనుమానించే అవకాశం లేదు. గనక జగర్జుహు అనుసాగరం. సముద్రాన్ని అనుసరించి మేఘములన్నీ కూడా గర్జిస్తున్నాయి. ఎందుకు గర్జిస్తున్నాయి ఇవి? భగవంతుడు అవతరిస్తట. ఇవాళ మనం భగవంతుడిని చూస్తే బాగుండును. ఇదివరకు ఎన్నిసార్లు అవతరించలేదు, అప్పుడు చూసే అవకాశం మనకు కలగలేదు. నృసింహావతారంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడో దానవుడైన అసురుడైన హిరణ్యకశిపుని ఇంటిలోని స్తంభంలో పుట్టాడు. అదేం మాసం? సింహమాసం, వృషభమాసం. వృషభమాసం అంటే వేసవికాలం. వేసవికాలంలో మనకి తిరిగే అవకాశం ఉందా స్వేచ్ఛగా? మేఘాలకి లేదు కదా. అప్పుడు చూడలేకపోయాం. రామచంద్రుడు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు ఆయన? వసంత ఋతువు చైత్రమాసం. అప్పుడు కూడా ఎక్కడో బిల్డింగ్లో పుట్టాడు. మనం ఉండే సమయం కాదు, చూడలేకపోయాం. ఇవాళ భగవంతుడు పుడుతున్నట్టే. ఇది శ్రావణ మాసం అంటే వర్షాకాలం. అంటే మేఘాలన్నీ ఆకాశంలో ఉండే చోటు. ఇవాళ మనకేమైనా చూడడానికి అవకాశం దొరుకుతుందేమో. ఇంతకాలానికి మన సమయంలో భగవంతుడు అవతరిస్తున్నాడు. అంచేత మనదే భాగ్యం అని ఆనందం. ఆనందం కలిగిన తర్వాత మరి ఎక్కువ ఆనందం కలిగితే ఏవో కొన్ని రాగాలు మరోటో వస్తాయి కదా. అలాగే వీటికి ఆనందం కలిగేటప్పటికీ జగర్జురను సాగరం. ఆ సముద్రాన్ని అనుసరించి ఇవన్నీ గర్జిస్తున్నాయి. సముద్రాన్ని అనుసరించి గర్జించడం అంటే ఆ సముద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగేట మేఘాలన్నీ, ఏమంటే మీ లోపల పరమాత్మ ఉన్నట్టు కదా, ఒకసారి చూపించండి అని.
అంటే ఆయన ఆయన సామాన్యుడు అనుకుంటున్నారా? ఎవరికి పెడితే వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి? అలా దర్శనం ఇవ్వడం కుదరదు, వెళ్ళండి వెళ్ళండి మీ డ్యూటీ మీరు చూసుకోండి అన్న. అనగానే పాపం ఏం చేస్తాయి? ఇవాళ భగవంతుడు అవతరిస్తున్నాడు, కాసేపట్లో బయటకు వస్తాడు. ఆయన ఈ సముద్రుడిని రికమెండేషన్ కోసం అడగాల్సిన అవసరం లేదు, మనమే స్వేచ్ఛగా భగవంతుడిని చూడదు. సముద్ర, ఇదివరకు మేము అడిగినప్పుడు ఏదో పెద్ద ఫోజు కొట్టావు కదా, మా అల్లుడు గారి దర్శనం అవుతుందా అని నువ్వు చూపించేదంటే మేమే చూస్తాం ఇప్పుడు అని ఆ సముద్రాన్ని చూసి ఇవన్నీ నవ్వుతూ శబ్దం చేస్తున్నాయి. జగజ్జుహు అనుసాగరం, సముద్రాన్ని చూసి నువ్వే కాదు మేము చూస్తాంలే పరమాత్మని అని గర్జిస్తున్నాయి, ఆనందిస్తున్నాయి. అవన్నీ కూడా ఎలా అవతరిస్తున్నాడు భగవానుడు? దేవజ్ఞాం దేవభూతాయ విష్ణు సర్వగుణాశ్రయ. దేవభూతాయ, భగవంతుడు వచ్చాడు గర్భంలో ఉన్నాడు అనేటప్పటికే ఆవిడ కూడా దేవ సదృశమైనటువంటి ఆమె అయిపోయింది. ఇప్పుడైనా ఏదైనా జపం చేయాలనుకోండి, ఏదైనా ఒక మంత్రాన్ని జపించాలనుకోండి, ఒక దైవాన్ని మనం ఆరాధించాలనుకున్నప్పుడు దానికి శాస్త్రం ఏదో కొన్ని ప్రక్రియలను చెప్పింది. ఆ ప్రక్రియలో భగవదారాధన ఎలా పడితే అలా చేసేయడానికి కుదరదు. భగవదారాధన చేసే ముందు తన శరీరాన్ని దేవతాత్మకంగా మలచుకోవాలి. అలా మలచుకోవాలంటే దానికోసం ఏదో ఆగమ శాస్త్రంలో ప్రక్రియ, అంగన్యాసాలు, కరన్యాసాలు, ఇలాంటి ప్రక్రియలలో తనని ముందు దైవంగా మలచుకొని మంత్రముల ద్వారా అప్పుడు భగవంతుణ్ణి ఆరాధిస్తాడు ఎవరైనా. ఇప్పుడు భగవంతుడే వచ్చి ఆవిడలో ఉన్నాడు కనుక మరి ఆవిడ దేవభూతాయ, ఆవిడ శరీరం అంతా దైవీ సంపదతో నిండినదైంది. దేవకీదేవంత గొప్పవాళ్ళు ఎవరు ఉంటారండి? యద్గర్భే జగదఖిలం సయేవ గర్భ, లోకాలన్నీ ఎవని గర్భంలో ఉంటాయో ఆయన దేవకీదేవి గర్భంలో ఉన్నాడు. కనుక దేవకీదేవి కృష్ణ భగవానునికి జన్మనిస్తోంది. ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశి ఇందురివ పుష్కల, తూర్పు దిక్కున చంద్రుడు ఉదయించినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు దేవకీదేవికి ఆవిర్భవించెను. ఒకసారి అవతార శ్లోకాన్ని అందరం అనుసంధానం చేద్దాం. నిశీధే తమసోద్భూతే జాయమానే జనార్దనే దేవజ్ఞాం దేవభూతాయాం విష్ణు సర్వగుణాశ్రయః ఆవిరాసీత్ యథా ప్రాచ్యాం దిశి ఇందురివ పుష్కలః. అలా అవతరించాడు భగవానుడు దేవకీదేవి గర్భంలో. అవతరించిన భగవాను దేవకీ వసుదేవులు చూస్తున్నారు. ఎలా ఉన్నాడు భగవంతుడు? అద్భుతమైన రూపంతో అవతరించాడు, సామాన్య శిశువులా జన్మించలేదు. తమద్భుతం బాలగమం భుజేక్షణం చతుర్భుజం శంఖగదాబ్జుదాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోదసౌభగం మహార్హ వైఢూర్య కిరీట కుండలద్విష పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దావకాంత్యం గద కంకణాదిభిః విరోచమానం వసుదేవ ఐక్షత. వసుదేవుడు చూచెను. ఎలాంటి పిల్లవాడిని చూచాడు? అద్భుతం బాలకం, అద్భుతమైన పిల్లవాడిని చూశాడు. ఎంచేత అద్భుతమైన బాలకుడు? చతుర్భుజం, పుట్టినవాడు 4 భుజములతో పుట్టాడు. ఆ 4 భుజములు కూడా శంఖ గదాబ్జుదాయుధం, శంఖము, చక్రము, గద మొదలైన ఆయుధములను పట్టుకొని అవతరించాడు ఆయన. శ్రీవత్సలక్ష్మం, శ్రీవత్సం అనే పుట్టుమచ్చతోటి అవతరించాడు. గళశోభి కౌస్తుభం, కంఠంలో ప్రకాశించేటటువంటి కౌస్తుభమణిహారం. పీతాంబరం, పచ్చగా ప్రకాశించే వస్త్రం. సాంద్ర పయోద సౌభగం, నీటిని కడిగిన మేఘం లాంటి వర్ణం.
శరీర వర్ణం. మహార్హ వైఢూర్య కిరీట కుండల ద్విష పరిష్వక్త సహస్ర కుంతలం. చాలా గొప్ప విలువైనటువంటి వైఢూర్యములు మొదలైన వాటితో పొదగబడిన కిరీటం. ఆ కిరీటాన్ని అంటుకుని క్రిందికి జాలువారినటువంటి కేశపాశములు. శ్రీమన్నారాయణ తనదైన రూపాన్ని వాళ్ళకు చూపించాడు. ఉద్దామ కాంత్యంగద కంకణాదిభి, నడుముకు ఒక ఆభరణం, చేతులకు కంకణములు, భుజములకు అంగదములు, ఇలాంటి వాటితోటి ప్రకాశిస్తూ ఉండే విరోచమానం వసుదేవ ఐక్షత, ప్రకాశించే భగవాను వసుదేవుడు చూచాను. భగవంతుడు దేవకి వసుదేవులకు 3వ మారు కుమారుడుగా జన్మిస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు మొదటి జన్మలో నీవు మాకు కుమారుడుగా జన్మించవలసినది ముమ్మారు అని ప్రార్థిస్తే వరమిచ్చి ఆ జన్మలోనే ఆయన సుతపాహ అనే పేరుతో, ఆమె పృశ్ని అనే పేరుతో ఉన్నప్పుడు ఒక జన్మ, ఆయన కశ్యపుడు ఆమె అదితి అయినప్పుడు వామనుడుగా ఒక జన్మ, ఇప్పుడు దేవకి వసుదేవులుగా ఉన్నప్పుడు కృష్ణ భగవానుడుగా 3వ మారు అవతరించాడు. 3 మార్లు పుడతానన్నాడు కదా, మరి 3 మార్లు అయిపోయింది. వీళ్ళు ఈ పుట్టినవాడు మామూలు చూసుకోండి, ఇంకా భగవంతుడు మాకు పుట్టాలి కదా, 3వసారి ఇంకా బాకీ ఉన్నాను అనుకుంటారేమో వాళ్ళు. కనుక నేనే సుమండి మీకు వరం ఇచ్చిన వాడినే పుట్టాను, 3 మార్లు అవతారం అయిపోయింది, అప్పు తీరిపోయిందని చెప్పాలి కదా వాళ్ళకి. చెప్పాలి కనుక ఆ రూపంతో అవతరించాడు భగవాన్. తమద్భుతం బాలకం అంబుజే క్షణం. సుఖ మహర్షి చాలా అద్భుతమైనటువంటి విశేషములైనటువంటి అర్థములను ఈ పదములలో ఇమిడ్చి అందిస్తున్నాడు. అద్భుతం తం, మొట్టమొదటి మాటే తం, ఆయనను చూచాడండి. ఆయన అంటే అర్థం ఏంటి? తం అంటే ఉపనిషత్తులు ఈ జగత్తుకంతటికి మూల కారణం అని ఎవరినైతే చెప్పాయో తదైక్షత, ఈ జగత్తును సృష్టించాలని అతడు చూచెను. ఆ అతడు అని చెప్పబడిన జగత్కారణమైన వాడు ఎవరో తం, అతడిని చూచారండి వీళ్ళు. జగత్కారణమైన పరమాత్మ తన చేత సృష్టింపబడిన ఈ లోకంలో తాను వచ్చి జన్మించాడు పరమాత్మ. తం అద్భుతం బాలకం. మామూలుగా పిల్లవాళ్ళు అంటే 2 చేతులు ఉంటాయి, మరి ఈయన చతుర్భుజములతో పుట్టాడు కనుక అద్భుతమైన బాలకుణ్ణి చూచారు. తమద్భుతం బాలకం అంబుజే క్షణం. నేత్రాలు ఎలా ఉన్నాయి? కమలముల వలె ఉండే నేత్రములతో కూడిన పరమాత్మను. చతుర్భుజం శంఖ గదాభ్యుదాయుధ, ఆయుధములను పట్టుకుని ఎందుకు వచ్చి పుట్టాడు ఈయన? ఒకవేళ భక్తులు ఎవళ్ళైనా ప్రార్థిస్తే, పూర్వం నన్ను ఏనుగు ప్రార్థించింది, నేను ఆయుధం పట్టకుండా ఆవిడికి చెప్పకుండా పరిగెత్తుకొచ్చేసాను, వచ్చిన తర్వాత చెరువు దగ్గర చూస్తే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అయ్యో పనిముట్లు అక్కడ వదిలేసామే అని ఒకసారి సంకల్పిస్తే ఆ సుదర్శనం వస్తే ఆపరేషన్ చేశాను. మరి ఒక క్షణం లేట్ అయింది, ఆలస్యం అయిందా? భక్తుడు ఎంత కష్టపడి ఉంటాడు. ఈసారి భక్తులు అలా కష్టపడడానికి వీల్లేదు, ఇప్పుడే ఆయుధాలు పట్టుకుని వెళ్ళిపోదామని ఆయుధాలు పట్టుకుని వచ్చాను. అదే కాదు ఉద్యదాయుధం. ఉద్యదాయుధం అంటే అర్థం ఏంటి? భగవానుడు తన గదాదండాన్ని ఎప్పుడు ఎడమ చేత్తో పట్టుకుని ఉంటాడు. పంచాయుధ స్తోత్రం రోజు అవుతారా? అందులో గదాదండాన్ని గురించి చెప్పినప్పుడు ఏమని చెప్తారు? వైకుంఠ వామాగ్ర కరాభిమృష్టాం. ఆయన ఎడమ చేతిలో ఎప్పుడు పట్టుకొనబడి ఉండునది. కానీ కృష్ణ భగవానుడు కుడి చేతితో పట్టుకుని పుట్టాడు. ఎందుకు కుడి చేతితో పట్టుకున్నాడండి? ఎప్పుడూ ఎడమ చేతిలో గద ఉంటుంది, విసిరేటప్పుడు కుడి చేతిలోకి తీసుకుని విసురుతాడు. ఇప్పుడు కుడి చేతితో పట్టుకుని రావడంలో భక్తులు ఎవరైనా ప్రార్థిస్తే మళ్ళీ ఆలస్యం అవ్వకూడదు కనుక సిద్ధంగా పట్టుకుని మరీ వచ్చి అవతరించాడు. శంఖ గదాభ్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు. దీనికి అనేకమైనటువంటి అర్థాలను మన భాగవత సుధాస్వాదం ఉంది కదా, అందులో ఈ అవతార ఘట్టానికి ఒక్కొక్క పదం ఎన్ని అర్థములను తెలుపుతోంది అనేదాన్ని విశదంగా మనం చెప్పి ఉన్నాం కనుక ఇక్కడ సంక్షేపంగా చెప్పుకుందాం.
అంబుజే క్షణం. ఎలా ఉన్నాడు పరమాత్మ? కమలముల వలె ఉండే కన్నులతో ఉన్నాడు. అవతరించడం వలన వాళ్ళకి ఆనందం కాదు, ఈయనకు ఆనందం. నాకు కూడా ఈ లోకంలో నేను మామూలు వాడిని అనిపించుకుంటే బాగుండు, మరి ఎక్కడో వైకుంఠంలో కూర్చున్నాను నేను, అందరూ అమ్మ దేవుడు దేవుడు అంటున్నారు, నేను కూడా సామాన్యుల్లా ఉంటే బాగుండు, అయితే ఈ లోకంలోకి దిగాలి అనుకుని ఎవరు దొరుకుతారా అని వెతికితే వసుదేవుడు దేవకీదేవి దొరికారు. సరే వీళ్ళకి కుమారుడుగా జన్మించాడు. జన్మించిన తర్వాత అంటే మనం ఒకవేళ భగవంతుడిని ఆశ్రయిస్తే మనకెక్కువ ఆనందమా, భగవంతుడికి ఎక్కువ ఆనందమా? ఎవరికి ఎక్కువ ఆనందం? మనకే ఆనందమా? కాదు, భగవంతుడికి ఆనందం. మనం ఏదైనా 1000 రూపాయల కాగితం పారేసుకున్నాం అనుకోండి, ఎవరైనా పట్టుకొచ్చి ఏమండి మీ 1000 రూపాయల కాగితం అంటే ఇచ్చారనుకోండి, 1000 రూపాయల కాగితానికి ఆనందమా మనకు ఆనందమా? మనకే కదా ఆనందం. మనం సొత్తు, ఆయన స్వామి, మనని పొందడం వలన ఆయనకు ఆనందం అధికం. ఆయన ప్రయత్నాలు చేయగా 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 ఇవాటికి బుద్ధిమారి ఇక్కడ కూర్చున్నాం మనం. కనుక ఎన్ని జన్మల నుంచి ఆయన ప్రయత్నం చేశాడో, ఎన్ని వడపోతలు పోస్తే ఇప్పటికీ మనకు కొంచెం గవతదేరి కొంచెం ఏదో భగవంతుడు అంటే భక్తి కలిగి కూర్చున్నాం మనం. కనుక సొత్తును పొందడం వలన స్వామికి ఆనందం. ఆయన అవతరించడం వలన దేవకీ వసుదేవులకు కాదు, ఈ భూలోకంలో అందరితోటి కలిసిమెలిసి ఉండడం కోసమని మొన్న ఎప్పుడో రామావతారం ఎత్తాను కానీ రాజుగారి అబ్బాయిని నా ఇంటర్వ్యూ కావాలంటేనే 10 కక్షలు దాటుకుని నా దగ్గరికి రావాలి, అందరికీ అంత ఓపుకుంటుందా? రాలేరు కదా. వచ్చిన అమ్మో మహారాజు గారితో ఏం మాట్లాడితే ఏం తప్పు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలని భయపడుతూ ఒకటో రెండో మాటలు మాట్లాడి మిగతా వాటినన్నింటినీ గొంతులోనే నొక్కేసుకుని అసంతృప్తిగా జనాలందరూ వెనక్కి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు నేను ఎలా పుట్టాను? రాజ్యార్హత లేని యదువంశంలో పుట్టాను. ఇంకో అరగంటకి గొల్లపల్లికి వెళ్ళిపోతాను. అప్పుడు మడి లేదు, ఆచారం లేదు, ఎవడు పడితే వాళ్ళు ముట్టేసుకోవచ్చు, ఎవడు పడితే వాళ్ళు ఎత్తుకోవచ్చు, అందరితోటి కలిసిమెలిసి ఉంటాను, కొట్టచ్చు, తిట్టచ్చు, మొట్టచ్చు, కట్టచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంత గొప్ప అవకాశం నాకు దొరికిందని అంబుజే క్షణం, వికసించిన నేత్రములు కలిగినటువంటి వాడై చాలా ఆనందంగా ఉన్నట్ట. మరి అంత ఆనందం కలిగిన పరమాత్మని చూస్తే ఆనందం కలగదండి. విస్మయోత్ఫుల్ల విలోచన, చిత్రమైన పిల్లవాడని చాలా ఆనందంతో ఆశ్చర్యంతో వసుదేవుడు కూడా కనులు విప్పార్చుకుని, మరి ఇంత పెద్ద రూపాన్ని చూడాలంటే ఈ చిన్న కళ్ళు సరిపోతాయండి, కనుక కనులు విప్పార్చుకుని ఆయన చూస్తున్నట్టు భగవానుణ్ణి. అలా వసుదేవ ఐక్షత, చూచాడు వసుదేవుడు. భగవానుడు వసుదేవ దేవకీదేవి వాళ్ళిద్దరూ స్తోత్రం చేశారు. చేసిన తర్వాత భగవానుడు, మీరు 3 జన్మలలో నేను మీ పుత్రుడుగా జన్మించాలని కోరితే 3వ వారు కుమారుడిగా జన్మించాను. ఇక నన్ను మీరు ఇక్కడ నుండి గొల్లపల్లెకు తీసుకుని వెళ్ళి, వసుదేవ గొల్లపల్లెకు తీసుకుని వెళ్ళి అక్కడ యశోదమ్మ ప్రక్కలో పడుకోబెట్టి అక్కడ జన్మించిన శిశువుని ఇక్కడికి తీసుకునిరా అని ఆదేశించారు. భగవంతుడు అవతరించినప్పుడే వసుదేవుని కాళ్లకు చేతులకు ఉండే సంకెళ్ళు విడిపోయాయిట. తందై కాలిల్ పెరువిలంగు తాళవిడ అంటారు ఆడవారు. తండ్రి గారి కాళ్ళకు ఉండే ఇంతింతలావు సంకెళ్ళు విడిపోయేలా పుట్టినవట. ఎంత బలశాలండి కృష్ణ భగవానుడు. వచ్చి మనం చూస్తూ ఉంటాం కదా, ఆ గొలుసులు అన్ని తెంపేసి బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారా? భగవంతుడు చూసే చూపుతోటే అవన్నీ విడిపోయాయంటే ఎంత బలవంతుడై ఉంటాడు ఆయన. మైందర్ అంటే బలశాలి, యువకుడు, యువరాజు ఇత్యాది అనేక అర్థములు ఉన్నాయి. నన్ను స్మరిస్తే సంసారం అనే సంఖ్యలే విడిపోతుంది కదా, నా కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారు ఈ దంపతులు, నేను పుడుతుండగా సంఖ్యలు ఉంటే బాగుంటుందా, నాకు అది చిన్నతనం కదా అని చరమతస్య రుణాదివ దేవకీపతిరముచ్యత శృంఖలత స్థిరాత్ అని సంఖ్యలను విడగొడుతూ పరమాత్మ అవతరించాడు. ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారం వీళ్ళిద్దరూ ప్రార్థించారు. స్వామి, ఇంత దివ్యమైన తేజస్సుతో దర్శనం ఇస్తున్నావు, ఈ కిటికీ ఓతలకుండా ఈ కాంతి బయటకు పెడితే కంసుడికి తెలిస్తే వచ్చి నీకు ఎక్కడ అపకారం చేస్తాడో, దయచేసి మామూలు శిశువులా అయిపో స్వామి అని తల్లిదండ్రులు ప్రార్థించగానే బభూవ ప్రాకృత శిశు, చిన్న పిల్లవాడైతే. రామచంద్రుడు 12 ఏళ్ల తర్వాత విన్నాడు వాళ్ళ నాన్నగారు, నాయన విశ్వామిత్రుడు వెనకాతలు వెళ్ళు అంటే వెళ్ళాడు. కృష్ణ భగవానుడు పుట్టిన వెంటనే తల్లిదండ్రుల మాట విన్నాడు. ఎవడు గొప్పవాళ్ళు? పుట్టిన వెంటనే తల్లిదండ్రుల మాట విన్నవాడు గొప్పవాడా?
చదువుకుని తండ్రి మాట వినవలను, జవదాట రాదు అని ధర్మాలని చదువుకున్న తర్వాత వినవాడు గొప్పవాడ. ఏమిటో ఆయన కీర్తి వచ్చింది పాపం, నీకు రావాల్సిన పేరు రాలేదు అని వేదలెక్కనమాట. కొందరికి అంతే, కష్టపడతారు కానీ పాపం వాడు గుర్తింపు రాదు. కొందరు కష్టపడకపోయినా గుర్తింపు తేలిక వచ్చేస్తుంది. కృష్ణ భగవానుడు పుట్టిన వెంటనే తల్లిదండ్రుల మాట వినవాడు. ఓరుత్తి మహారాయి బిరందు ఒకామెకు కుమారుడై జన్మించి. ఏడు గొప్పతనం, కృష్ణ భగవానుడి గొప్పతనం. దశరథ చక్రవర్తి సంతానం కోసం యజ్ఞం చేస్తే విష్ణుమూర్తి 4 రూపాయలతో పుట్టాడు. ఇక్కడ 4 తపస్సు చేశారు. దేవకీ వసుదేవులు, నంద యశోదలు 4 తపస్సు చేస్తే ఒక్కడే పుట్టాడు. అంటే ఎంత దుర్లభమైన, ఎంత విలువైన అవతారం అండి భగవంతుడిది. కనుక అలా జన్మించిన ఆయన, అమ్మా నన్ను జాగ్రత్తగా సాగనంపమంటే వసుదేవుడు శిరస్సు మీద ఉంచుకొని అడ్డుదారిని యమునా నది దాటి వెళ్ళాలి గొల్లపల్లికి. అలా వెడుతూ యమునా నది చూడగానే దారిచ్చేసింది. మార్గం దదౌ సింధురివ శ్రియపతే. పరమాత్మ వస్తున్నాడు, నేను మహాపతివ్రతని, మా భర్త గారు సముద్రుడు, రామావతారంలో రామచంద్రుడు దారిమ్మంటే సముద్రుడు సేతువు కట్టుకోవడానికి దారిచ్చాడు. మరి అలా ఇప్పుడు కృష్ణ భగవానుడు వస్తున్నాడు, భర్త గారి అడుగుజాడల్లో భార్య నడవాలి కదా, నేను ఈయనకి దారిచ్చేస్తాను అని కృష్ణ భగవాను పైనుంచి తీసుకొని పెడుతుంటే యమునాంత అతిగంభీరం నానావర్త దశాకులా వసుదేవో వహన్ కృష్ణం జాను ఆత్రోదకో యయో. అంత గంభీరమైన నీటిలోంచి పెడుతుంటే శీలమండలు దాటి రాలేదు నీళ్లు, అంత తగ్గిపోయింది. ఏం చెప్తుందండి అంటే మార్గం దదౌ సింధురివ శ్రియపతే. చాలా అద్భుతమైన పదప్రయోగం సుఖమహర్షిది. మగవాళ్ళు తెలివైన వాళ్ళ, ఆడవాళ్ళు తెలివైన వాళ్ళ, ఎవరు చెప్పాలండి? ఎవరు చెప్పాలి? మనలాంటి వాళ్ళని చెప్పడానికి పనికిరా. ఎంచేత మనకి కొందరికి భార్య మీద ప్రేమ ఉండొచ్చు, కొందరికి పడకపోవచ్చు, పక్షపాతం ఉండే అవకాశం ఉంది. అసలు స్త్రీలతోటి సంబంధం లేని, లౌకిక జ్ఞానం లేని మహానుభావుడు ఎవరైనా చెబితే మధ్యవర్తి చెబితే నమ్మాలి కదా. అంటే అలాంటి మధ్యవర్తి ఎవరు? శ్రీశుకుడు. ఆయన మహానుభావుడు. ఆయనకి పదార్థాలుగానే గోచరించని వశీకారావస్థలో ఉన్న యోగి పొంగవుడు ఆయన చెప్తున్నాడు ఏమని? మార్గం దదౌ సింధురివ శ్రియపతే. ఖచ్చితంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్లే తెలివైన వాళ్ళు. ఎలా చెప్పగలవు? పూర్వకాలంలో రామావతారంలో శ్రీమన్నారాయణుడు రామచంద్రుడుగా మారినప్పుడు ఆయన సముద్రుణ్ణి నైనా లంకా నగరానికి వెళ్ళాలి, దారి ఇయ్యి అని సముద్రపు గొడ్డున 3 రోజులు ఉపవాసం ఉండి పడుకుని, నేల మీద పడుకుని, తన భుజాన్నే తలగడాగా పెట్టుకుని పడుకుని నమస్కరించి ప్రార్థిస్తే దారి ఇవ్వకపోతే కోపం వచ్చిన రామచంద్రుడు బాణం ఎక్కుపెట్టి ప్రయోగిస్తే ఒళ్ళంతా వేడెక్కిపోయి అప్పుడు సముద్రుడు గడగడా వణుకుతూ రామా శరణని వచ్చాడు. అప్పుడు దారిచ్చాడు ఆయన. తన్నులు తిని దారిచ్చినవాడు భర్త గారట. అసలు ఈయనేమో అడగకుండానే దారిచ్చేసింది భార్య. మరి యమునాది ఏం చేసిందండి? యమునాది అంటే భార్య కదా, సముద్రుడు అంటే భర్త, నదులు భార్యలు కదా. మార్గం దదౌ. ఇప్పుడు గుర్తుంది, మా ఆయన గారు పడిన పరాభవం గుర్తుంది. నేను మాత్రం అలా అవమానపడలేను కనుక భగవంతుడు వస్తున్నాడు, మనం దారిచ్చేయాలని దారిచ్చేసింది. ఎవరు గొప్పవాళ్ళు? రామచంద్రుడు గొప్పవాడా? కృష్ణ భగవానుడు గొప్పవాడా? నోరు తెరిచి అడిగినా పని కాకపోతే ఆఖరికి బెదిరిస్తే దారిస్తాడు. ఇది మాట్లాడేదండి అసలు. చూశాడండి, అలా కడగంటి చూపుతో పనులను నెరవేర్చుకునేవాడు ఎవరో వాడే కదా సమర్థుడంటే. కనుక కృష్ణ భగవానుడి పైన ఉన్నాడు అనగానే దారిచ్చేసింది. మేఘాలు ఇప్పుడు చూసే కృష్ణ భగవానుడు. పరమాత్మని చూసేటప్పుడు ఒక్కసారి అమితమైన ఆనందం. ఇంతకాలానికి భగవంతుణ్ణి పైసా టిక్కెట్ లేకుండా దర్శించుకునే భాగ్యం కలిగింది మనకి అని అలా చూసేటప్పటికి భగవంతుని చూస్తే అలాంటి వాళ్ళకైనా ఆనందం కలుగుతుంది కదా. వాటికి ఆనందం కలిగేటప్పటికి ఆనంద బాష్పాలు. ఏమిటి ఆనంద బాష్పాలు? వర్షం. కనుక ఆనంద బాష్పాలు కారుతున్నాయి, వర్షం పడుతుంది. మరి చిన్న పిల్లవాడు ఈయన సజ్జలో పెట్టుకున్నాడు, పైన ఏం ఆచ్ఛాదం లేదు. ఈ పిల్లవాడు తడిసిపోతాడో ఏమిటో యమునా నది దగ్గరికి వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత సుమారు 30 గంట అయిపోయి ఉంటుంది కుర్రాడు పుట్టి. ఇప్పటిదాకా అసలు కేరమం లేదు. బతికే ఉన్నాడా పిల్లడు? చినుకులు పడుతున్నాయి, కదలాలి. ఏం కదులుతున్నట్టేమీ జాడేం లేదు.
ఇప్పుడు బతుకున్నాడో లేదో పిల్లాడు చూద్దాం అని వసుదేవుడు ఈ సజ్జ పట్టుకున్నాడు కదా, పట్టుకున్నవాడు కొంచెం ఇలా తడివి చూస్తున్నట్టు పిల్లవాడిని. చిన్నపిల్లల్ని ఆ చేతిలో ఉన్న వేలు పెట్టామనుకోండి ఇలా పట్టేసుకుంటారు గట్టిగా, అలా ఈయన కూడా తడివి చూసి ఎట్టేపటికి వేలు పెట్టేటప్పటికి పట్టుకున్నాడు కృష్ణ భగవాన్ చిన్నపిల్లవాడు. అంటే అర్థం ఏంటి? ఇంతసేపు వసుదేవుడు నేను కృష్ణుణ్ణి తీసుకెడుతున్నాను అనుకుంటున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే భగవంతుడి చేతిలోకి ఈయన చేయొచ్చిందో ఇప్పుడు భగవంతుడు తిప్పుద్ది. ఎంచేత ఆయన ఆశ్రయంలోకి వసుదేవుడు వెళ్ళాడు. ఇంక నా ఏర్పాట్లు నేనే చేసుకుంటానయ్యా అని భగవంతుడు ఎప్పుడైతే సరస్సు మీద ఉన్నాడో ఆదిశేషుడు వచ్చాడు. వచ్చి శేషో అన్వగాద్ వారి నివారయన్ భణై, తన ఫణములతో వానపడకుండా వెనకాతల ఆదిశేషుడు వస్తున్నాడు ఆయన. ఎందుకని? పరమాత్మ ఎప్పుడు నేను దాసుణ్ణి, నువ్వు స్వామివి. ఇది మారదు సుమా, మన సంబంధం మారేది కాదు. ఏ లోకానికి వెళ్ళినా వైకుంఠంలో ఉన్న బంధే మోక్షే తథైవచ, బంధంలో ఉన్నా సంసారంలో ఉన్నా వైకుంఠానికి వెళ్ళినా ఆయన స్వామి, మనం దాసులం. ఇది చూపించేవాడు ఆదిశేషుడు. స్వామి నేను తమకంటే ముందు పుట్టేశాను అన్నగారిగా, కనుక అన్నగారు ఆజ్ఞాపించేవాడు, తమ్ముడు ఆ ఆజ్ఞలను అమలు చేయువాడు. ఇది కదా పద్ధతి. మరి రామావతారంలో అదే కదా పద్ధతి. అన్నగారు రామచంద్రుడు ఆజ్ఞాపించేవాడు, తమ్ముడు చేయువాడు. ఇలా ఉండి ఉండి లక్ష్మణుడికి విసుగు పుట్టేసింది. ఎంచేత రామచంద్రుని ఎంతసేపు చూసినా దానికి తీరదు లక్ష్మణుడికి. అన్నగారి దగ్గర కూర్చుని కాళ్ళు పడుతూ కూర్చుంటాడు. అర్ధరాత్రి అయిపోయిన తర్వాత రామచంద్రుడు రే రాత్రి అయిపోయింది వెళ్ళి పడుకోరా అని, పర్వాలేదు అన్నయ్య అని కాళ్ళు పడుతున్నాడు. ఆయనకి నిద్ర పట్టదు కదా, కాళ్ళు పడుతున్నాడు. చూసి ఇంకా రామచంద్రుడు విసుక్కుని వేడు అని అంటే అప్పుడు ఇంక తప్పదు కదా, లేచిపోయి ఆయన పెద్దవాడు నేను చిన్నవాడిని, పెద్దవాడికి ఆకలేయడం చిన్నవాడు పడ్డం మామూలే కదా. మరి ఈయనకి సేవ చేయాలంటే ఆయనకి ఆకలిస్తాం, మనం సేవ చేయలేము, ఏం చేద్దాం? వచ్చే జన్మలో మనం అన్నగారుగా పుడదాం, ఈయన తమ్ముడుగా పుట్టింది. అప్పుడు మరి తమ్ముడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని చిన్నపిల్లవాడిని ఆ అన్నగారు ఆ కాళ్ళు చేతులు పడుతున్నాడు అనుకోండి, ఆ తమ్ముడు వద్దు వద్దంటే పడుకో పడుకో అని ఈయన పడుతూ ఉంటాడు కదా. అంతే అన్నగారికి ఆ అవకాశం వస్తుంది కనుక మనం అన్నగారుగా పుడదామని పుట్టాడు ఈయన. స్వామి నేను అన్నగారుగా పుట్టింది నేనేదో దాష్టీకం చేద్దామని కాదు, నీకు సేవ చేద్దామని. ఎప్పుడు నీ వెనకాతల ఉండే దాసుణ్ణి నేను. పడగలు బట్టి మళ్ళీ వెనకాతల ఆదిశేషుడు పెడుతున్నాడు. యమునాలని దాటాడు. యశోదాదేవి వెళ్ళేటప్పటికి అక్కడ అందరూ యోగమాయ పుట్టింది. యోగమాయ ప్రభావంతో అందరూ నిద్రపోతున్నారు. యోగమాయ ఏం చేస్తుందండి? ఇది మాయ అని తెలియనివ్వదు, ఇతడు పరమాత్మ అని తెలియనివ్వదు. మాయ కమ్మిందనుకోండి, భగవంతుడు తెలియడు, మనకి మనము తెలియం. కనుకనే ఇక్కడ వాళ్ళు నిద్రపోతున్నారు, అక్కడ వాళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు పరమాత్మ గొల్లపల్లిలోకి వచ్చిన తర్వాత ఆయనను యశోదాదేవి ప్రక్కలో పడుకోబెట్టి ఈ శిశువుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణ భగవానుడు ఇక్కడ ఏడ్చాడు. ఇంతవరకు ఏడవలేదు అక్కడ, ఇక్కడే ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడండి ఈయన అంటే, ఎలా ఉంది లోకం అంతా నిశ్శబ్దంగా ఉంది, స్తబ్దంగా ఉంది. నేను పుడితే ఇలా స్తబ్దంగా ఉంటే బాగుంటుందా? రామావతారానికి శ్రీరామనామకి ఉట్టుకొట్టడాలు హడావుళ్ళు గొడవ ఉండదు. కృష్ణాష్టమి వచ్చిందనుకోండి, ఎక్కడ చూసినా సంబరాలే సందడే కదా. కనుక నేను వచ్చిన తర్వాత అందరూ మంచి ఉత్సాహంగా ఆనందంగా ఉండవు. కానీ ఎడిని దుర్మొహాలు వేసుకుని అలా పడుకోవడం ఏంటి, లేపేస్తాను నేనని ఈయన వచ్చిన తర్వాత ఒక్కసారి ఏడుపు ప్రారంభించేటప్పటికి అందరూ వాడేచారు, లేచి మగ పిల్లవాడు పుట్టాడు, ఆనందం. యోగం ఆయన తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. మాయా ప్రభావం ఎంచేత మాయ రాగానే మళ్ళా సంకెళ్ళు వచ్చేసాయి. భగవంతుడు వచ్చాడు, సంకెళ్ళు విడిపోయాయి. ఇప్పుడు మాయను తెచ్చుకున్నాడు, మరీ సంకెళ్ళని పూర్వవద ఆవృతాహ, తాళాలు సంకెళ్ళు అన్ని మామూలుగా పూర్వంలాగే ఉన్నాయి. పిల్ల ఏడ్చింది. బాలధ్వనిం శృత్వ, ఆ పిల్ల ఏడవగానే సైనికులకు మెలకు వచ్చింది. చూశారు, వెళ్ళి కంసుడికి చెప్పారు. కంసుడు వచ్చాడు, ఆ పిల్లని లాక్కున్నాడు. అపోభయశిలా పృష్ఠే, నేలకు వేసి బండరాతి మీద పెట్టి మోదాడు. ఆ అమ్మాయి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరింది. సాయుధాష్టమహాభుజ, 8 భుజములతో ఆయుధములతో ఆకాశంలోకి వెళ్ళి కిమ్మయ హతయ మంద జాత కలు తవాంత కృత్ మాట చెప్పేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఒరే వెటివాడా, నన్ను చంపితే నీకేం వస్తుందిరా, నేను చంపేవాడు పుట్టున్నాడులే అని. లేదా వాడు సుఖపడిపోతాడు, ఇంతవాడు సుఖపడకూడదు కదా, కనుక నేను చంపేవాడు పుట్టే ఉన్నాడు అని వెళ్ళిపోయింది ఆవిడ.
8వ గర్భంలో నన్ను చంపేవాడు పుడతాడని అశరీరవాణి పలికింది. ఈ 8వ గర్భంలో చూస్తే ఆడపిల్ల పుట్టింది. నిన్ను చంపేవాడు ఇంకో చోట పుట్టి ఉన్నాడని చెప్తోంది. దేవతలు కూడా అబద్ధాలు ఆడతారనమాట. దేవకి వసుదేవుల దగ్గరికి వచ్చి క్షమించండి, దేవతలు కూడా అబద్ధాలు ఆడతారని నాకు తెలియదు, వాళ్ళ అశరీర వాక్కు విని మిమ్మల్ని ఇంత కష్టపెట్టాను నేను, నన్ను క్షమించండి అని వాళ్ళని విడిపించాడు ప్రస్తుతాన్ని. ఇది జరిగిన వృత్తాంతం. శ్రీకృష్ణ భగవానుడు ఈ లోకంలో ఒరుత్తి మహానాయి ఒడిత్తు వడరా ఒకామెకు కుమారుడై దాగి పెరుగుతుండగా, అక్కడ కూడా అంతే, యశోదమ్మకు కుమారుడై చెప్పదు ఆండాళమ్మ గారు, ఒక్కామె. ఎంచేత యశోదమ్మ లాంటి తల్లి జగత్తులో ఇంతవరకు లేదుట, ఇక ముందు ఉండదుట. ఆవిడే చెప్పుకుంటుంది, జ్ఞాలத்தில் పుత్తిరనై పెత్తార్ నానే మత్తారు మిల్లై. లోకంలో కొడుకును కన్న తల్లి అంటే నేనేనండి, నాలాంటి తల్లి ఇంకా లేదు. అంటే కృష్ణ భగవాను చూసుకోగానే వాడికి ఆనందం. వాళ్ళందరూ యశోదాదేవి దగ్గరికి వచ్చి, యశోదా నీ కొడుకే ఏం చేశాడో తెలుసునా అంటే ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటూ వింటూ ఉంటుంది. మావాడు ఇంటి దగ్గరికి ఎప్పుడు చూసినా ఇలా బుద్ధిగా మందకొడిగా ఉంటాడు, అంటే మావాడు అంత యాక్టివ్గా ఉంటాడా అని ఆవిడకి, నా కొడుకే కదా ఇంత చురుగ్గా ఉన్నాడు అని ఏదో కల్పితై ఇస్తే యోగై అని వాళ్ళు కూడా యశోదమ్మ సంబరం కోసమని ఆయన లీలలన్నింటినీ చెబుతుంటే పొంగిపోతూ ఉంటుంది. ఈవిడ ఉద్దేశం అల్లరి చేసుకుంటూ ఆయన ఏదో సుఖంగా పిల్లవాడు అలా తిరిగితే చాలు నాకు అని ఈవిడ యొక్క భావన. కనుక కృష్ణ భగవానుడు అంత విజృంభించి గొల్లపల్లిలో ఉన్నాడంటే కారణం ఏమిటి? యశోదమ్మ గారిచ్చే ప్రోత్సాహం వలన ఆయన అలా ఉన్నాడు. కనుక యశోదమ్మ లాంటి తల్లి జగత్తులో ఎక్కడ ఉండదు. ఓరుత్తి మహానాయి ఒడిత్తు వడరా కందని పేరే కానీ జానకీదేవి పిల్లవాడు ఏడ్చాడా, పాలు తాగాడా, బాల లీలను ఏమైనా చూసిందా? అన్నీ అనుభవించిన ఆవిడ దైవనంగ యశోద కండాళ్, యశోదమ్మ చూచింది. కులశేఖరాలు వారు చాలా అందంగా చెప్తారు, ముడుదుం వెన్నయ్యి ఉండవాయ, మొత్తం వెన్నంతా తినేసాడు ఈయన. యశోదమ్మ పట్టుకుని గట్టిగా కళ్ళు ఎర్ర చేసి అడుగుతోంది. వాళ్ళ అమ్మ చూచినప్పుడు ఈయన, మా అమ్మ చాలా కోపంగా ఉంది, కొట్టేస్తుంది సంవత్సరం, మా అమ్మ నన్ను కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆలోచించి భయపడిపోయినట్టుగా ఒక దెబ్బ వేస్తే కుర్రాడు ఏమైపోతాడో అన్నంత భయంగా ఆ తల్లికేసి చూస్తూ ఉంటాడు. అన్నోక్కుం కులశేఖరాళ్ళు వారు రామావతారంలో మునిగిపోయిన కులశేఖరాళ్ళు వారు కృష్ణావతారాన్ని అనుభవిస్తున్నప్పుడు చెప్పిన మాట. దైవనంగ యశోద కండాళ్ ఏమంటున్నారు? తల్లి చూచినప్పుడు ఒడిచిపోతూ గడగడ ఉంటే అసలు ఆ సమయంలో చూస్తే వీడు ఎక్కడైనా పాడు పని చేస్తాడా అన్నట్టుగా ఉంటుంది ఈయన. యశోదమ్మ అటుపక్కకి తల తిప్పింది అనుకోండి, అసలు పితూరి చేసిన వాళ్ళు ఎవరో స్నేహితులు ఉంటారు, యశోదమ్మ కొడుతుందా లేదా అని టీవీలోంచి చూస్తూ ఉంటారు, వాళ్ళకే చూస్తారట అని బయటికి రానివాడు ఈ పని చెప్తానని అన్నోక్కుం అంటే వాళ్ళకే చూసేది. ఈవిడ ఇటు తిరిగి చూస్తూ ఉంటుంది ఇటు. ఈ కృష్ణ భగవానుడు తను చూసినప్పుడు ఎలా చూస్తున్నాడు, స్నేహితులకేసి చూసినప్పుడు ఎలా చూస్తున్నాడు, లోపల మురిసిపోతూ ఉంటుంది. కనుక తొల్లై ఇందత్తిన్ ఇరుది కండాడే, ఆనందం అనేదానికి సీమ ఏదైనా ఉంటే అది యశోదమ్మ చూసింది అని. అలా ఇరువురిని ఆనందింపచేసిన భగవానుడు, గీతా ఉపనిషద్ ఆచార్యుడు అవతరించినటువంటి శుభ దివసం ఇవాళ. తిరుమాడ సన్నిధానంలో మంగళాశాసనం తిరునక్షత్ర తనియన్ అయిన తరువాత